సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దామా. సో మనం ఇప్పుడు దాకా పర్చేజ్ కన్సిడరేషన్ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ చేసాం అమాల్గమేషన్ లో. సో టైప్స్ ఆఫ్ అమాల్గమేషన్ చూసాం, అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్, అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేస్, ఇవన్నీ కూడా చూసాం నాన్న. సో మన ఫస్ట్ కాన్సెప్ట్, సో 2 మెథడ్స్ ఉన్నాయి కదా, అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ ఉంది, అలాగే అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్ ఉంది. సో ఫస్ట్ మనం పర్చేజ్ స్టార్ట్ చేద్దాం. పర్చేజ్ లో కాన్సెప్ట్ లో సో ఎలా జరుగుతాయి ఏంటో చూద్దాం, దాని తర్వాత అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్ గురించి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ నోట్స్ హెడ్డింగ్ పెట్టుకున్నాను, amalgamation in the nature of purchase. So what is the definition of amalgamation in the nature of purchase అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో విచ్ ఈస్ నాట్ ఏ మెర్జర్ అని క్లియర్ గా చెప్పారు. సో మరి మెర్జర్ అంటే ఏంటి అంటే 5 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి అని చెప్పి లాస్ట్ క్లాస్ 3లో మనం చాలా క్లియర్ గా తెలుసుకున్నాం. అది సో 5 కండిషన్స్ ఏముంటాయంటే అసెట్స్ రిలేటెడ్ ఉన్నాను, అసెట్స్ అండ్ లయబిలిటీస్, అన్ని అసెట్స్ అండ్ లయబిలిటీస్ తీసుకోవాలి, బుక్ వాల్యూస్ కి రికార్డ్ చేసుకోవాలి. పర్చేజ్ దాన్ని మాట్లాడేది మెర్జర్ గురించి. ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ తీసుకోవాలి, బుక్ వాల్యూ రికార్డ్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఈక్విటీ, 90% ఆఫ్ ది ఫేస్ వాల్యూ హోల్డ్ చేసేటువంటి షేర్ హోల్డర్స్ న్యూ కంపెనీలో కూడా అంటే పర్చేసింగ్ కంపెనీలో కూడా షేర్ హోల్డర్స్ అయిపోవాలి. అలా అవ్వాలంటే వాళ్ళకి ఏం ఇష్యూ చేయాలి, ఈక్విటీ షేర్లు ఇష్యూ చేయాలి. ఇష్యూ చేసే ప్రొసీజర్ లో ఒకవేళ ఫ్రాక్షన్ ఉంటే కనుక క్యాష్ ఇవ్వచ్చు. ఇది 4 and 5, 3 and 4 పాయింట్స్. అలాగే 5th పాయింట్ ఇంటెన్షన్ అనేది ఉండాలి. సో ఏదైతే సెల్లింగ్ కంపెనీ బిజినెస్ ఉందో అది పర్చేసింగ్ కంపెనీలో కంటిన్యూ చేసే ఉద్దేశం ఉండాలి. అంటే ఫ్రెండ్షిప్ తో మనం కంటిన్యూ చేయాలి. సో కలిసి పని చేసుకునే విధానాన్ని అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్ అంటామని సో ప్రీవియస్ సెషన్స్ లో మనం నేర్చుకున్నాం. అది కాదు, ఆ కండిషన్స్ లో ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా అన్ని కాదు, ఎనీ వన్ ఈజ్ ఎనఫ్. సో అన్ని సాటిస్ఫై చేస్తేనే మెర్జర్. ఏదో ఒక్క కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా దెన్ వీ కెన్ సే ఇట్ యాజ్ ఏ అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేస్. సో మనం డైరెక్ట్ గా పర్చేస్ లోకి వెళ్తున్నాం. పాయింట్ నెంబర్ 1, అకౌంటింగ్ మెథడ్. సో ఈ అమాల్గమేషన్ నేచర్ ఆఫ్ పర్చేజ్ లో అకౌంటింగ్ మెథడ్ కి ఒక నేమ్ ఉంటుంది. ఆల్రెడీ మనం ఇది కూడా లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో మెథడ్ ఆఫ్ అకౌంటింగ్, దీని పేరు పర్చేజ్ మెథడ్ అంట. మెథడ్ పేరేంటి, పర్చేజ్ మెథడ్. అదే అమాల్గమేషన్ నేచర్ ఆఫ్ మెర్జర్ లో అకౌంటింగ్ చేస్తే ఆ మెథడ్ పేరేంటి ఆచార్య? పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్. రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం మాట్లాడుతుంది పర్చేజ్ మెథడ్. జర్నల్ ఎంట్రీస్ in the books of purchasing company. సో కొనుక్కునే కంపెనీ పరిస్థితి ఏంటి, సో అమ్మే వాళ్ళ పరిస్థితి ఏంటి. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ. సో పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో ఎంట్రీస్ ఎలా ఉంటాయి, సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, సో పర్చేసింగ్ కంపెనీ, సెల్లింగ్ కంపెనీ, పర్చేజ్ కంపెనీ ఇద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుందని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఫైనల్ గా ఒక అమౌంట్ కి అరైవ్ అవుతాడు. నేను ఈ కంపెనీని ఎంత కొనేస్తాను అని పర్చేజ్ కంపెనీ చెప్తాను. ఆ అమౌంట్ ఎంత అని మనం మాట్లాడితే దాని పేరు ఏంటి, పర్చేజ్ కన్సిడరేషన్. మనం ఆల్రెడీ దీని మీద సమ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చూసాం. ఇది డిటర్మైన్ అయిన తర్వాత ఫస్ట్ ఎంట్రీ ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ PCU. ఒక బిజినెస్ ని మనం కొనేటప్పుడు, సో బిజినెస్ ని కొనేస్తాం, బిజినెస్ పర్చేజ్ ఎక్వైర్ చేస్తాం. చెప్పమ్మా అక్షయ్, ట్రై చే. ఒక అసెట్ ని కొన్నాం మనకి ఎంట్రీ ఏం రాస్తాం, క్యాష్ లో కొంటే ఓకేనా, క్రెడిట్ అనుకో, అంటే డ్యూ అనుకో, అప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం, డ్యూ అని మాట్లాడుతున్నాను కదా. డ్యూ ఒక అసెట్ డ్యూ లో కొంటే అంటే లైక్ క్రెడిట్ లో కొంటే కాదు. అలాగే ఇప్పుడు ఒక బిజినెస్ ని క్రెడిట్ లో కొన్నాను, ఒక బిజినెస్ కదా, ఒక అసెట్ కాదు కదా, నేను ఒక కంపెనీ మొత్తాన్ని కొనేస్తున్నాను కదా. పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో నేను అకౌంటింగ్ చేస్తున్నాను, దీనికి ఎస్ అనే కంపెనీ మొత్తాన్ని నేను పర్చేజ్ చేస్తున్నాను. సో కాబట్టి ఒక బిజినెస్ మొత్తాన్ని కొంటే ఏమనాలి, బిజినెస్ ని డెబిట్ చేయాలి. సో అందుకే దాని పేరు ఇక్కడ ఏం పెడతారంటే బిజినెస్ పర్చేజ్. ఏమన్నా వస్తుందని డెబిట్, బిజినెస్ పర్చేజ్ అకౌంట్ డెబిట్. 2, మనకి ఎవరు అమ్ముతున్నారు అనేది, ఎవరు క్రెడిటర్, పర్చేసింగ్ కంపెనీకి ఎవరు క్రెడిటర్, ఎవరికి డబ్బులు పే చేయాలి పర్చేసింగ్ కంపెనీ, ట్రాన్స్ఫర్ కంపెనీ. సో ట్రాన్స్ఫర్ కంపెనీలో ఎవరికి పే చేయాలి, షేర్ హోల్డర్స్. అయితే ఇక్కడ సెటిల్మెంట్ కోసం ఒక పర్సన్ అపాయింట్ చేసుకుంటారు అన్న వాడి పేరు లిక్విడేటర్ అంటాం, ఓకేనా.
సో కంపెనీని లిక్విడేట్ చేయడం కోసం ఒక పర్సన్ అపాయింట్ చేస్తారు, కోర్టు కూడా అపాయింట్ చేయొచ్చు. సో ఒకవేళ అపాయింట్ చేస్తే ఆ లిక్విడేటర్ ఏంటి అనేది మన లిక్విడేషన్ చాప్టర్ తర్వాత డిస్కస్ చేద్దామన్నా. ఈ పర్సన్ కి పే చేస్తాను, ఓకేనా? ఈ పర్సన్ దగ్గర అన్ని సెటిల్మెంట్స్ చేస్తాడు. అందుకే నేను రాసేటప్పుడు మనం కంపెనీ పేరు ఎస్ కంపెనీ అని రాయకుండా, అంటే లైక్ నువ్వు అన్నట్టు సెల్లింగ్ కంపెనీ పేరు లేదా ట్రాన్స్ఫర్ కంపెనీ పేరు ఎలాగ రాయాలి, దాని ముందు ఏమని రాయాలి? లిక్విడేటర్, లిక్విడేటర్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ అకౌంట్. ఫస్ట్ ఎంట్రీ. ఎనీ డౌట్స్? లోకేష్ అర్థమైందా ఫస్ట్ ఎంట్రీ? yes sir. రైట్, సెకండ్ ఎంట్రీ. సో బిజినెస్ ని కొనేసాం. ఇప్పుడు ఈ బిజినెస్ పాయింట్ ఆఫ్ బిజినెస్ అంటే ఒక కంపెనీలో ఏమేమి కొనేస్తాం లోకేష్? assets and liabilities sir. సో దాన్ని మనం ఇక్కడ అంటాం ఇన్కార్పొరేషన్ అంటాం. అవన్నీ తీసుకుని పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో రాసుకోవాలి కదా. ఇన్కార్పొరేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లైబిలిటీ. ఈ అసెట్స్ లైబిలిటీస్ యొక్క వాల్యూని ఏమంటాం లోకేష్? జాగ్రత్తగా నేను ఏం క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ అసెట్స్ లైబిలిటీస్ నేను ఏమైతే కొన్నానో దాని వాల్యూని ఏమంటాం? మొత్తం అన్నింటిని కలిపిన వాల్యూని ఏమంటాం? ఇక్కడ ఉంది book value, పర్చేజ్ కన్సిడరేషన్ అంటాం కదా. ఈ అసెట్స్ లైబిలిటీస్ ఎంతైతే కొనుక్కుంటున్నానో ఆ వాల్యూని డిటర్మైన్ అయిన వాల్యూ ఏమంటాం? పర్చేజ్ కన్సిడరేషన్ అంటాం. ఆ పర్చేజ్ కన్సిడరేషన్ డెబిట్ చేసాం మనం. బిజినెస్ పర్చేజ్ అంటే నా బిజినెస్ తో కొంటున్నాను అని. ఇప్పుడు దీని బదులు మనకి ఏమొస్తాయి? అసెట్స్ వస్తాయి, లైబిలిటీస్ వస్తాయి. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను నేను? yes sir. టు బిజినెస్ పర్చేజ్ నేను ఏదైతే డబ్బులు పెట్టి కొనాలి, ఎంత కొనాలి, అగ్రిమెంట్ లోకి ఎంత అయినా అమౌంట్ క్యాన్సిల్ చేసి దాని బదులు నాకు ఏమైతే వస్తాయో వాటిని అన్నింటినీ డెబిట్ చేస్తాను. అసెట్స్ అకౌంట్ డెబిట్ బ్రాకెట్ లో నేను ఏ వాల్యూ రాస్తాను? బుక్ వాల్యూవా, లేదంటే నేను ఎంతకి యాక్సెప్ట్ చేస్తానో ఆ వాల్యూవా? ఎంతకి యాక్సెప్ట్ చేశారు ఆ వాల్యూస్. మరి బుక్ వాల్యూ కదా రాయాలి. అసెట్స్ వాల్యూ షుడ్ బి రికార్డెడ్ బుక్ వాల్యూ కదా. అంటే అది సెల్లింగ్ కంపెనీ రాయాలి సార్. పర్చేసింగ్ కంపెనీలో కూడా బుక్ వాల్యూ కొనుక్కొని రాసుకోవాలి. అసెట్స్ లైబిలిటీస్ బుక్ వాల్యూకి ట్రాన్స్ఫర్ చేయాలి, అన్ని తీసుకెళ్ళిపోవాలని చెప్పి ఎక్కడ నేర్చుకున్నాం? సార్ అన్ని అసెట్స్ లైబిలిటీ తీసుకోవాలి, బుక్ వాల్యూకి రికార్డ్ చేయాలని ఎక్కడ నేర్చుకున్నాం? మర్జర్ సార్. మెర్జర్. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏంటి? పర్చేస్. కాబట్టి నేను అగ్రీడ్ వాల్యూ రాశాను. ఎందుకంటే ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతేనే కదా అదేమవుద్ది? పర్చేస్. నేను అమాల్గమేషన్ అయితే పర్చేజ్ లో ఉన్నాను కాబట్టి అది బుక్ వాల్యూ తీసుకోవచ్చు, లేదా అగ్రీడ్ వాల్యూ ఎంతకు మాట్లాడుకుంటే అంతకు రికార్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? అసెట్స్ లైబిలిటీ వాల్యూ మార్చి రికార్డ్ చేసుకుని అమాల్గమేషన్ ఆఫ్ పర్చేజ్ అంటాం. అది బుక్ వాల్యూ రికార్డ్ చేస్తే దాన్ని ఏమంటాం? అమాల్గమేషన్ ఆఫ్ మెర్జర్ అంటాం. మర్జర్. అసెట్స్ డెబిట్ చేసుకుని అసెట్స్ అయిపోయినాయి. అలాగే లైబిలిటీస్ ఏమైతే నేను యాక్సెప్ట్ చేస్తాను అగ్రీడ్ వాల్యూ వాటిని క్రెడిట్ చేస్తాను. అవుట్ సైడ్ లైబిలిటీస్ అన్నింటిని కూడా క్రెడిట్ చేశాను. సో అసెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ కంపెనీ యొక్క అసెట్స్ అన్నింటిని ₹1,00,000 అసైన్ చేసుకున్నాను, జాగ్రత్తగా అర్థం వచ్చాయి. అలాగే ఎస్ కంపెనీ యొక్క లైబిలిటీస్ ఒక 20,000కి నేను డిటర్మైన్ చేశాను. అంటే ఈ కంపెనీని ఎంత కొన్నట్టు? 80,000. ఈ 80,000 బదులు నేను ₹1,00,000 ఇచ్చాను అనుకో పేమెంట్. నేను 80 కొనుక్కోవాలి, ఇంతకు యాక్సెప్ట్ చేశాను కాబట్టి 80 కొనుక్కోవాలి. కానీ 1,00,000 కూడా ఇవ్వచ్చా పేమెంట్? ఇవ్వచ్చు సార్. అలా ఇస్తే ఎక్స్ట్రా ఎందుకు ఇస్తున్నట్టు? గుడ్ విల్ లేకపోతే ఏంటి? ప్రీమియం. గుడ్ విల్ ఎక్స్ట్రా ఇస్తే గుడ్ విల్. ఒకవేళ నేను 70,000కే కొనుక్కుంటే 80,000 వర్తలు దాన్ని 70కే కొనుక్కుంటే తక్కువ కొనుక్కుంటే అసెట్స్ ని క్యాపిటల్ రిజర్వ్. క్యాపిటల్ ప్రాఫిట్ క్యాపిటల్ రిజర్వ్. అర్థమవుతుందా? నా కంపెనీ యొక్క నెట్వర్త్ 80,000. ఇదంతా ఏమైనా ఈ డెబిట్ క్రెడిట్ యొక్క మీనింగ్ నెట్వర్త్. దీని మీనింగ్ ఏంటి? నెట్వర్త్. ఈ నెట్వర్త్ నేను ఎంత కొనుక్కుంటున్నాను దట్ ఇస్ కాల్డ్ పీసీ. బిజినెస్ పర్చేజ్ కన్సిడరేషన్. ఈ నెట్వర్త్ ని ఎంత కొనుక్కుంటున్నాను? సో నెట్వర్త్ ని డెబిట్ చేశాను, కొనుక్కున్న వాల్యూ క్రెడిట్ చేశాను. నేను ఎక్కువ పెట్టి కొనుక్కున్నాను అనుకున్నాను. సో డెబిట్ ఇంకొకటి కొత్తగా వస్తుంది, దాని పేరు గుడ్ విల్. లాస్ కదా కంపెనీకి ఎక్స్ట్రా పెట్టి కొనుక్కుంటే. ద ఎక్స్ట్రా పేమెంట్ ఈజ్ నోన్ యాజ్ గుడ్ వాల్యూ, గుడ్ విల్. ఒకవేళ నేను తక్కువ పెట్టి కొనుక్కొచ్చాను అప్పుడు దాని పేరు క్యాపిటల్ రిజర్వ్. ప్రాఫిట్ కదా, ఉన్నదానికన్నా తక్కువ కొనుక్కుంటుంది ఏమనాలి? క్యాపిటల్ రిజర్వ్. సెకండ్ ఎంట్రీ నోట్ చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా అక్షజైన్ అర్థమైందేనా? సిద్ధు అర్థమైంది. యశ్వంత్ రాలేదేమన్నా?
యశ్వంత్ లేడు. ఓకే, శశాంక్ సార్. అర్థమైందా? ఎస్ సార్. థర్డ్ ఎంట్రీ చెప్పు. ఎస్ సార్. థర్డ్ ఎంట్రీ, ఫస్ట్ ఎంట్రీ పీసీ డ్యూ, నాకు ఎంత రావాలో డ్యూ రాశాను. రావాల్సిన దాని బదులుగా ఎస్ఎస్సీ లెవెల్స్ వచ్చాయి కాబట్టి వాటిని రికార్డ్ చేస్తున్నాను. నేను ఎవరికైతే పేమెంట్ చేయాలో వాటికి ఇప్పుడు పేమెంట్ చేస్తాను. ఓకేనా? సెటిల్మెంట్. సెటిల్మెంట్ ఆఫ్ పీసీ. పీసీని పర్చేసింగ్ కంపెనీ ఎవరికి సెటిల్ చేయాలి? సెల్లింగ్ కంపెనీకి చేయాలి సార్. సో దానికి చేయాలి అని చెప్పి నేను ఆల్రెడీ డ్యూ రాసుకున్నాను డెబిట్ లో. ఎస్ సార్. దానికి క్యాన్సిల్ చేస్తాను ఎందుకంటే సెటిల్ చేస్తాను కాబట్టి. లిక్విడేటర్ ఆఫ్ ది సెల్లింగ్ కంపెనీ డెబిట్ టు ఏమి ఇవ్వచ్చు పీసీలో? షేర్స్ ఇవ్వచ్చు సార్. షేర్స్ ఇవ్వచ్చు. ఇవ్వచ్చు ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేయొచ్చు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇష్యూ ఫేస్ వాల్యూకి ఇవ్వచ్చా, పాలు లేదంటే ప్రీమియం కూడా ఇవ్వచ్చా? ఫేస్ వాల్యూ సార్. ప్రీమియం కూడా ఇవ్వచ్చుగా. కంపెనీ షేర్ క్యాపిటల్ ప్రీమియం ఇష్యూ చేయకూడదా? ఇష్యూ చేయొచ్చు సార్. కాబట్టి అప్పుడు క్రెడిట్ లో ఇంకోటి కూడా రావచ్చు, సెక్యూరిటీస్ ప్రీమియం. రైట్. ఇంకా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇవ్వచ్చా? ఎస్ సార్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ మాత్రమే ఇవ్వాలా షేర్ హోల్డర్స్ కి? ప్రిఫరెన్స్ షేర్ కూడా ఇవ్వచ్చు సార్. ఎందుకని? అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ తీసుకుని షేర్ క్యాపిటల్ ఇవ్వచ్చు సార్. అదే ఈక్విటీ షేర్ క్యాపిటల్ తీసుకుని ఆ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇవ్వాలా, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇవ్వచ్చా, డిబెంచర్స్ ఇవ్వచ్చా, క్యాష్ ఇవ్వచ్చా, అదర్ అసెట్స్ ఇవ్వచ్చా అని అడుగుతాను నేను. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కూడా ఇవ్వచ్చు సార్. ఎందుకని? షేర్ హోల్డర్ కి ఈక్విటీ షేర్ హోల్డర్ కి ఈక్విటీ షేర్ కదా ఇష్యూ చేయాలి. అదే మెర్జర్ కావచ్చు సార్. మెర్జర్ లో ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటి? పర్చేస్. రైట్. వీటిని కూడా ప్రీమియం ఇష్యూ చేస్తే ఇది కూడా సెక్యూరిటీస్ ప్రీమియం. అలాగే డిబెంచర్లు ఇష్యూ చేస్తే డిబెంచర్స్, క్యాష్ ఇష్యూ చేస్తే క్యాష్, బ్యాంక్ ఎక్సెట్రా ఎనీథింగ్ కెన్ బి పెయిడ్. ద పీసీ కెన్ బి సెటిల్డ్ ఇన్ ఎనీ ఫార్మ్ కదా? ఎస్ సార్. రైట్. ఇది థర్డ్ ఎంట్రీ. నోట్ చేసుకున్నాం. థర్డ్ ఎంట్రీ. ఏమి డౌట్స్ ఉంటే అడగండి. ఇవి 3 ఎంట్రీస్ కూడా 3 ఎంట్రీస్ కూడా చాలా రెగ్యులర్ గా అయ్యే ఎంట్రీస్. ఇవి కాకుండా కొన్ని అడిషనల్ ఎంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు మనం వాటి గురించి మాట్లాడతాం. కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి అందరూ కూడా. సో నేను ఇప్పుడు చెప్పినటువంటి ఎంట్రీస్ అన్ని కూడా ఏంటివి? రెగ్యులర్ గా రాసే 3 ఎంట్రీస్ అని. పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో మనం ఎవరి బుక్స్ లో ఉన్నాం? పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో ఉన్నాం. సో పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో రాసే 3 ఎంట్రీస్ మనం మాట్లాడుకున్నాం. ఇది కాకుండా పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో ఇంకొన్ని ఎక్స్ట్రా ఎంట్రీస్ కూడా ఉండొచ్చు. రైట్. అవి సిచ్యువేషన్స్ బట్టి వస్తాయన్న, ప్రతిసారి ఎంట్రీ రావాలని రూల్ ఏమీ లేదు. ఆ సిచ్యువేషన్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. దోస్ ఆర్ కాల్డ్ అడిషనల్ ఎంట్రీస్. అడిషనల్ ఎంట్రీస్ in the books of the purchasing company. So you can say fourth entry. So ABC anagana fourth D entry. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నేను ఏం మాట్లాడుతున్నా ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. సెటిల్మెంట్ ఆఫ్ లయబిలిటీస్. రైట్. నేను ఒక లయబిలిటీని ఒక లయబిలిటీని క్రెడిట్ చేసుకున్నాను. నేను అడిగిన పర్సన్ అక్షయ జైన్. ఒక సెల్లింగ్ కంపెనీ యొక్క లయబిలిటీ నేను నాకు నచ్చిన వాల్యూకి ఎంత అయితే నేను అనుకున్నానో ఆ వాల్యూకి రాశాను కదా. సెల్లింగ్ కంపెనీలో డిబెంచర్ ఉంది. ఆ డిబెంచర్స్ ని నేను 1 లక్ష రూపాయలు డిబెంచర్ ఉంది సెల్లింగ్ కంపెనీలో. ఆ 1 lakh లయబిలిటీని నా బుక్ లో లయబిలిటీ కింద ఇక్కడ రాసుకున్నాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆ లయబిలిటీ హోల్డర్ కి నేను ఏమని చెప్పానంటే, నా కంపెనీలో లయబిలిటీ అవ్వగానే నేను నీకు 1 లక్ష రూపాయలు పే చేస్తాను అన్నాను. లయబిలిటీ కంటిన్యూ చేయండి నా బుక్స్ లో, నీకు క్యాష్ పే చేస్తాను అని చెప్పాను. చెప్పచ్చా చెప్పకూడదా? చెప్పచ్చు. ఒక క్రెడిటార్ నేను బుక్స్ లో రాసుకున్నాను, ఒక 50,000 రికార్డ్ చేసుకున్నాను, 50,000కి నేను 50,000 పే చేస్తానని చెప్పచ్చా చెప్పకూడదా? సో ఎవరైతే అవుట్ సైడ్ లయబిలిటీ సెల్లింగ్ కంపెనీలో ఉన్నాయో అవన్నీ నేను రికార్డ్ ఎందుకు చేశాను? ఇక్కడ మరి పే చేస్తే ఇక్కడ ఎందుకు చేశాను లయబిలిటీ అని రాయడం? ఎందుకు రాసామంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ఎంత కొంటున్నాను, నేను దానికి ఎంత పేమెంట్ చేస్తున్నాను, ఈ డిఫరెన్స్ కోసం నేను రాస్తున్నాను. ఆ తర్వాత ఈ లయబిలిటీస్ అన్నింటినీ నేను కంటిన్యూ చేయొచ్చు, లేదా వాటి సెటిల్మెంట్ కూడా
చేయండి. అర్థమవుతుందనైనా సెటిల్మెంట్ చేస్తే ఎంట్రీ అన్నమాట. ఏవైతే లయబిలిటీ నేను సెటిల్ చేస్తానో ఆ లయబిలిటీస్ డెబిట్ చేస్తానో liabilities account debit to cash or పేమెంట్ చేస్తాను. ఓకేనా? మా అర్థమైందా? yes sir. రైట్. ఈ పాయింట్. నెక్స్ట్ సిద్ధు, ఎస్ సార్. అడిషనల్ ఎంట్రీస్ లో పర్చేసింగ్ కంపెనీకి ఇంకా అడిషనల్ గా ఏమైనా ఎంట్రీస్ ఉంటాయా? ఆల్రెడీ గ్రూప్ 2 లో విన్నాం. సరే నేను రాస్తాను ట్రాన్సాక్షన్ చెప్పు. ఎస్ సార్. లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్. లిక్విడేట్ అవ్వడానికి ఏమైనా ఖర్చులు అయ్యాయనుకో, ఎస్ సార్. ఆ ఎక్స్పెన్సెస్ ని పర్చేసింగ్ కంపెనీ బేర్ చేయొచ్చు. బేర్ చేయొచ్చు. పర్చేసింగ్ సెల్లింగ్ కంపెనీ బేర్ చేయాలని రూల్ ఏం లేదన్నా పర్చేసింగ్ కంపెనీ బేర్ చేయొచ్చు. ఒకవేళ పర్చేసింగ్ కంపెనీ బేర్ చేసిందే అనుకో, అప్పుడు నేను ఎంట్రీ వేయాలి కదా. జనరల్ గా ఎక్స్పెన్సెస్ పేమెంట్ కి ఎంట్రీ ఏంటి? ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ కదా. మరి ఇప్పుడు లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ కి డెబిట్ ఏంటి? ఎక్స్పెన్స్ నేను డెబిట్ చేశాను అనుకో, ఈ ఖర్చులు నేను మన పిఎన్ఎల్ చూపించి ఇదంతా అమాల్గమేషన్ లో పార్ట్ కదా. ఎస్ సార్. అమాల్గమేషన్ వల్ల ఏర్పడిన ప్రాఫిట్ ఆర్ లాస్ కి ఏ పేరు పెట్టుకున్నాం మనం ఆల్రెడీ? అమాల్గమేషన్ లో ఎక్కువ పెట్టుకుంటే దానికి ఏ పేరు పెట్టాం? ఎక్కువ పెట్టుకుంటే గుడ్ విల్ సార్. తక్కువ పెట్టుకుంటే ఏ పేరు పెట్టుకున్నాం? క్యాపిటల్ రిజర్వ్స్. ఇది ప్రాఫిట్ కదా. ఈ ప్రాఫిట్ అయినా తగ్గిపోవాలి లేదా లాస్ అయినా పెరగాలి. ఎక్స్పెన్స్ ఖర్చు అయితే దాని అర్థం ఏంటి? లాస్ పెరగాలి. అర్థమవుతా ఏం చెప్తున్నాను? లేదా నాకున్న ప్రాఫిట్ తగ్గాలి. సో రెండిట్లో ఏదైనా జరగదు కదా. ఒకవేళ నా క్వశ్చన్ లో గుడ్ విల్ ఉందనుకో, అంటే నాకు ఫస్ట్ రాసిన సెకండ్ ఇంటర్వ్యూలో గుడ్ విల్ ఉందనుకో, సో ఎస్ఎట్ ఎక్స్పెన్స్ పెరగాలి కాబట్టి మళ్ళీ గుడ్ విల్ డెబిట్ చేస్తాను. ఆర్ ఒకవేళ నాకు సెకండ్ ఇంటర్వ్యూలో ప్రాఫిట్ ఉందనుకో, ప్రాఫిట్ తగ్గాలంటే దాన్ని కూడా ఏం చేయాలి? సో గుడ్ విల్ ఎక్స్పెన్స్ పెరగాలన్నా గుడ్ విల్ డెబిట్ చేయాలి, నా ప్రాఫిట్ తగ్గాలన్నా క్యాపిటల్ రిజర్వ్ ని డెబిట్ చేయాలి. సో డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాయాలి, అంతేగాని ఎక్స్పెన్సెస్ అని కాదు. ఓకేనా? ఓకే సార్. ఎందుకనంటే ఈ ఎక్స్పెన్స్ రిలేటెడ్ టు అమాల్గమేషన్ కాబట్టి దీనికి అడ్జస్ట్ చేయొచ్చు. ఓకే సార్. రైట్. నెక్స్ట్ ఎఫ్ పాయింట్ మ్యూట్ చేశాను. నెక్స్ట్ ఆశిత. ఆశిత కొంచెం కాన్సన్ట్రేట్ చేయను, మంచి పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? జాగ్రత్తగా నేను చెప్తాను. దీని పేరు ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ అంటాం. ఓకేనా? ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 2 కంపెనీస్ ఉన్నాయి. ఒకటి పర్చేసింగ్ కంపెనీ, రెండోది సెల్లింగ్ కంపెనీ. ఓకేనా? అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ట్రాన్సాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ పర్చేసింగ్ కంపెనీ గూడ్స్ పర్చేజ్ చేసింది అనుకో, నేనేం చెప్తున్నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. గూడ్స్ పర్చేజ్డ్ బై పి ఫ్రమ్ ఎస్. సో వాట్ ఈస్ పి? పర్చేసింగ్ కంపెనీ సార్. రైట్. పర్చేసింగ్ కంపెనీ గూడ్స్ ఎక్కడి నుంచి కొన్నది? సెల్లింగ్ కంపెనీ. ఎంత అమౌంట్? 1 lakh. సో పర్చేజ్ రాస్తే గూడ్స్ కొంటే ఇది జనరల్ గా ట్రాన్సాక్షన్ ఏమన్నా వస్తుంది? గూడ్స్ అకౌంట్ టు సేల్స్. పర్చేజ్ టు గూడ్స్ పర్చేజ్ చేస్తే పర్చేజెస్ టు ఎస్ కదా. అంటే ఎస్ అనేది పర్చేసింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో ఏమవుద్ది? క్రెడిటర్ అయినా ఎస్ క్రెడిటర్. అలాగే ఇప్పుడు ఎస్ బుక్స్ లో అయితే కనుక ఇదే ట్రాన్సాక్షన్ ఎంట్రీ ఏమైనా రాసుకుని ఉంటుంది. పి టు పర్చేజ్ అంటే సేల్స్ అకౌంట్. ట్రేడింగ్ వెళ్ళిపోద్ది. నేను మాట్లాడుతుంది దేని గురించి? బ్యాలెన్స్ షీట్. మనం మాట్లాడితే అమాల్గమేషన్ లో బ్యాలెన్స్ షీట్ ఇన్కార్పొరేషన్ కదా. ఓకే. పర్చేసింగ్ కంపెనీ ఎంత అమౌంట్ కనబడుతుంది? 1 lakh. 1 lakh. అప్పుడు నేను పర్చేసింగ్ కంపెనీ ఇదంతా జరిగిన బ్యాలెన్స్ షీట్, ఈ బ్యాలెన్స్ షీట్ ని పి ఎస్ నుంచి కొనేసింది. కొనేసేటప్పుడు ఇక్కడ ఉన్న అసెట్స్ అన్నిటిని ఎవాల్యుయేట్ చేస్తుందా చేయదా?
సార్ చేస్తా సార్. డెబిట్ చేసారు నేను అసెట్స్ అని. ఎస్ సార్. ఎవరి అసెట్స్? సెల్లింగ్ కంపెనీ, పర్చేసింగ్ కంపెనీ. ఎస్ సార్. పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో రాసాం, బట్ ఎవరి అసెట్స్ రాసుకున్నాం? ఎస్ కంపెనీ అసెట్స్ సార్. సెల్లింగ్ కంపెనీయే కదా, మా అర్థమవుతుందా? ఎస్ సార్. పర్చేసింగ్ కంపెనీ అసెట్స్ ఉంటే అది వెరీ ఇష్యూ. నేను మాట్లాడుతుంది పర్చేసింగ్ కంపెనీ ఎస్ ని కొనేసినప్పుడు ఈ ఎస్ కంపెనీ యొక్క అసెట్స్ అన్ని నేను డెబిట్ చేశాను, అవునా కదా? ఎస్ సార్. అంటే ఈ డెబిట్ లో ఈ పి ఉన్నాడా లేడా? ఉన్నది సార్. ఉన్నాడు. అలాగే ఇదే పి అంటే దాని అర్థం ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఇక్కడ రాసేసుకున్నాను కదా నేను, పిఎన్ 1 lakh. మరి ఎంట్రీ రాసి అసెట్స్ ఈ బ్యాలెన్స్ షీట్ లోకి వస్తాయా రావా? వస్తాయి సార్. వచ్చేసాయి ఇక్కడికి. ఓకేనా? ఇప్పుడు దీని అర్థం ఈ 1 lakh వాడిదేనా కాదా? వాడితే సార్. పర్చేసింగ్ కంపెనీ ఇవ్వాల్సిన అవసరం లేదు, పర్చేసింగ్ రావాల్సిన అవసరం లేదు, రెండు వాడే కదా అన్న. ఈక్వల్ అయిపోయింది సార్. రెండు ఈక్వల్. ఈ రెండు అసలు ఉండాల్సిన అవసరం ఉందా బ్యాలెన్స్ షీట్ లో? లేదు సార్. కానీ ఇది ఆల్రెడీ ఉంది పిలో, ఇదేమో ఈ ఎంట్రీ వల్ల వచ్చింది అసెట్. మా అర్థమవుతుందా? ఎస్ సార్. ఒక అసెట్ ఎక్కడ ఉంది, ఒక లైబిలిటీ ఆల్రెడీ ఉంది పి బ్యాలెన్స్ షీట్ లో, ఇంకొక అసెట్ ఎక్కడి నుంచి వచ్చింది? సెల్లింగ్ కంపెనీ నుంచి వచ్చి యాడ్ అయింది అసెట్. ఇప్పుడు ఈ అసెట్ అవసరం లేదు, ఈ లైబిలిటీ అవసరం లేదు. మరి అలాంటప్పుడు దానికి ఎంట్రీ రాయాలి అనేది ఇంటర్ కంపెనీ ఓవర్స్. నేను ఈ ఎంట్రీ రాసిన తర్వాత నన్ను మాట్లాడుతున్న అర్థమవుతుందా? ఇన్కార్పొరేషన్ ఎంట్రీ రాసిన తర్వాత నా పర్చేసింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో ఒక అసెట్ ఒక లైబిలిటీ సేమ్ పర్సన్వి. అలాంటప్పుడు మన ఎంట్రీలో ఆ అసెట్ లైబిలిటీని ఉంచాల్సిన అవసరం లేదు, దాన్ని ఏం చేయాలి? ఎలిమినేట్ చేసేయాలి. ఓకేనా? ఆశిత వినబడుతుందా? అప్పుడు నేను ఎలిమినేట్ చేయాలి. ఒక అసెట్ ని ఎలిమినేట్ చేయాలంటే క్రెడిట్ చేయాలా డెబిట్ చేయాలా? క్రెడిట్ చేయాలి సార్. క్రెడిట్ చేయాలి కదా. సో ఆ అసెట్ ఏమై ఉండొచ్చు అంటే అది డెటార్ అనే పేరుతో ఉండొచ్చు, ట్రేడ్ రిసీవబుల్ అనే పేరుతో ఉండొచ్చు, బిల్స్ రిసీవబుల్ అనే పేరుతో ఉండొచ్చు. ఏ పేరుతో ఉంటే ఆ పేరు క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే మన అవతల పేరుని పేరు రాస్తాం, ఒకవేళ బిల్లు జనరేట్ చేస్తే బిల్లు రాస్తాం, అవునా కదా? లైబిలిటీ కూడా ఉన్నది, ఆ లైబిలిటీని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో లైబిలిటీకి ఏ పేరు ఉండొచ్చు? క్రెడిటార్ అనే పేరు ఉండొచ్చు, బిల్స్ పేయబుల్, ట్రేడ్ పేయబుల్ ఉండొచ్చు, లేదా బిల్స్ పేయబుల్. ఏదైనా క్యాన్సిల్ చేయాలంటే నేను ఏం చేయాలి? దాన్ని డెబిట్ చేయాలి సార్. డెబిట్ చేయాలి. సో దీన్నే మనం ఏమంటాం? ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ ఎలిమినేషన్. రైట్ అమ్మా ఆశిత, నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, ఒకసారి జాగ్రత్తగా. నేను ఇప్పటిదాకా ఏం చెప్పానో ఒకసారి అబ్జర్వ్ చేయి, ఆలోచించి ఒకసారి చెప్పిన కాన్సెప్ట్ అర్థమైందో లేదో. ఒకసారి బాగా ఆలోచించుకో, నీకు డౌట్ ఉంటే అడుగు. మా ఆశితనే కదా అందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. నేను గ్యాప్ ఇస్తున్నాను 1 సెకండ్. సో ఆలోచించి ఎవరికైనా ఏదైనా ఈ ట్రాన్సాక్షన్ ఎంట్రీలో డౌట్ ఉంటే అడగండి. మా ఆశిత అర్థమైనట్టేది? సార్ అర్థమైంది సార్. అయితే ఇప్పుడు నేను ఇదే క్వశ్చన్ ని కొంచెం మార్చి అడుగుతాను, కాన్సన్ట్రేట్ గా చెప్పాలి. ఓకేనా? అప్పుడు చూడు, గూడ్స్ పర్చేజ్డ్ బై ఎస్ ఫ్రమ్ పి 1 lakh. మా గూడ్స్ పర్చేజ్డ్ బై ఎస్ అంటే ఎస్ కొన్నదన్న పి నుంచి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఎస్ బుక్స్ లో పి గురించి ఏముంటది, పి బుక్స్ లో ఎస్ గురించి ఏముంటది? ఎస్ బుక్స్ లో లైబిలిటీస్ సైడ్ ఉంటుంది సార్. ఎస్ బుక్స్ లో లైబిలిటీ సైడ్ పి 1 lakh ఉంటుంది, పి బుక్స్ లో అసెట్ సైడ్ 1 lakh ఉంటుంది సార్. అసెట్ సైడ్ 1 lakh ఉంటుంది. ఇది పాతి పక్కన పెట్టేసి, ఓకేనా? ఓకే సార్. రైట్. ఇప్పుడు క్వశ్చన్, ఇది ఆల్రెడీ జరిగిపోయిన ట్రాన్సాక్షన్. ఇలా ఉన్న ఈ బ్యాలెన్స్ షీట్ ని నేను కొనేసాను. పర్చేజ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీ ఏం చేసింది? కొనేసింది. కొనేసినప్పుడు ఇక్కడ ఈ లైబిలిటీస్ అన్ని నేను రికార్డ్ చేసుకుంటానా చేసుకోనా? ఎక్కడ ఏ ఎంట్రీలో రికార్డ్ చేస్తాను? అది ఎంట్రీ నెంబర్ 2 లో లైబిలిటీస్ రాస్తారా లేదా?
అంటే ఇప్పుడు ఆ లైబిలిటీ వచ్చి ఇక్కడ నాకు మళ్ళీ పి అని చెప్పి 1 lakh యాడ్ అయిందా లేదా? సార్ యాడ్ అయింది సార్. ఇప్పుడు ఈ పి బ్యాలెన్స్ షీట్ లో ఎస్ నుంచి రావాల్సింది కానీ పి నుంచి పికి ఇవ్వాల్సింది కానీ పి వేరు ఎస్ వేరే ఇంకప్పుడు కొనేసిన తర్వాత రెండు ఒకటే కదా. రెండు ఒకటి అయిపోయినప్పుడు ఈ అసెట్ అవసరం లేదు, ఈ లైబిలిటీ అవసరం లేదు. మరి అప్పుడు ఎంట్రీ ఏంటి? సేమ్ ఎంట్రీ వస్తుంది సార్. రైట్, వెరీ గుడ్, సేమ్ ఎంట్రీ. ఎందుకంటే ఏదైనా సిచ్యువేషన్ ఒక అసెట్ తగ్గాలి, ఒక లైబిలిటీ తగ్గాలి, అంతే కదా. గూడ్స్ పర్చేజ్డ్ బై పి ఫ్రమ్ ఎస్ అన్నా, గూడ్స్ పర్చేజ్డ్ బై ఎస్ ఫ్రమ్ పి అన్నా, ఇట్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్ రికార్డ్ ఇన్ పి బుక్స్. పర్చేజింగ్ కంపెనీ బుక్స్ లో ఒక అసెట్ ఒక లైబిలిటీ ఉంటుంది. అల్టిమేట్ గా అసెట్ లైబిలిటీ క్యాన్సిల్ చేయాలి. ఒక లైబిలిటీ క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి, ఒక అసెట్ క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్ చేయాలి. సిచ్యువేషన్ ఏదైనా ద ఎంట్రీ ఈస్ సేమ్. వెరీ గుడ్ హర్షిత, థ్యాంక్ యూ. మ్యూట్ చేయనా? సో ఇంకెవరికైనా ఈ పాయింట్ లో డౌట్ ఉంటే అడగనా? దీని పేరు ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ ఎలిమినేషన్. సెల్లింగ్ బుక్స్ లో ఏమవుతుంది సార్ మరి? ఏమా సెల్లింగ్ బుక్స్ లో ఎంట్రీ వస్తుంది. సెల్లింగ్ కంపెనీ బుక్స్ గురించి మనం తర్వాత మాట్లాడతాం అన్న. ప్రస్తుతానికి మనం మాట్లాడుతుంది ఎవరి గురించి? పర్చేజింగ్. ఇది అయిపోయిన తర్వాత నేను సెల్లింగ్ కంపెనీ బుక్స్ ఎంట్రీస్ చెప్తాను. ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ మళ్ళీ నేను అక్కడ ఎంట్రీస్ చూద్దాం, ఓకేనా? రైట్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్. లోకేష్. Yes, sir. ఎలిమినేషన్ ఆఫ్, నెక్స్ట్ కాన్సెప్ట్ పేరు ఎలిమినేషన్ ఆఫ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? ఎలిమినేషన్ ఆఫ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఆన్ స్టాక్. జాగ్రత్తగా ఉండి నేను మాట్లాడుతున్నాను. ఇందాక తీసుకునే ఎగ్జాంపుల్ తీసుకుందాం. గూడ్స్ పర్చేజ్డ్ బై పి ఫ్రమ్ ఎస్ 1 lakh అన్నాను నేను. లోకేష్ వింటున్నావా? Yes, sir. గూడ్స్ పర్చేజ్డ్ బై పి ఫ్రమ్ ఎస్ 1 lakh అన్నప్పుడు ఈ పర్చేజ్ అనే ఎంట్రీ, ఇప్పుడు పర్చేజ్ కి పి ఎంట్రీ రాస్తుంది కదా. పర్చేజింగ్ కంపెనీ బుక్స్ లో పర్చేజ్ కి ఎంట్రీ ఏమైనా రాసుకుని ఉంటుంది? Purchase to creditors. క్రెడిటార్ గురించి మనం ఆల్రెడీ ఎలిమినేషన్ ఆఫ్ ఇంటర్ కంపెనీ ఓన్స్ మాట్లాడాలి, అది అయిపోయింది, పక్కన పెట్టే. ఇప్పుడు నేను మాట్లాడుతుంది పర్చేజ్ గురించి, ఓకేనా? పర్చేజ్ చేసిన ఈ గూడ్స్ పి ఎక్కడ ఉంటాయి? పి బుక్స్ లో. ఎటువైపు ఉంటుంది పి బుక్స్ లో? పర్చేజింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో ఎటు సైడ్ ఉంటుంది పర్చేజెస్? Purchases, sir. పర్చేజెస్ అనేది పి పర్చేజింగ్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ లో ఎటు సైడ్ ఉంటుంది? అసెట్ సైడా లైబిలిటీ సైడా? Asset side, sir. అసెట్ సైడ్ ఉంటుందా? అంటే అసెట్ సైడ్ ఉంటుందా? కాదు సార్, అంటే స్టాక్ ఉంటుంది సార్. వెరీ గుడ్. ఒకవేళ ఈ గూడ్స్ అమ్మకపోతే ఉంటుందని ఇక్కడ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టాక్. వెరీ గుడ్, వెరీ గుడ్. స్టాక్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊహించుకుందాం నాన్న, 1 lakh పెట్టుకున్నాను గూడ్స్. 1 lakh లో ఒక 20,000 వాల్యూవే స్టాక్ ఉండిపోయింది, మిగిలిన 80,000 అమ్మేసాడు పి. అప్పుడు క్వశ్చన్ ఏంటంటే, పి గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు ఎస్ దగ్గర నుంచి కొన్నది కదా నాన్న. ఎస్ అమ్మేటప్పుడు ఎస్ యొక్క కాస్ట్ కి అమ్ముతుందా, లేదంటే కాస్ట్ కి సమ్ ప్రాఫిట్ యాడ్ చేసుకుని సెల్లింగ్ ప్రైస్ సపరేట్ గా అమ్ముతుందా? సెల్లింగ్ ప్రైస్ తో అమ్ముతుంది. yes sir. మరి ఎస్ కి సెల్లింగ్ ప్రైస్ పీక్ అదే కదా కాస్ట్. yes sir. అంటే ఇప్పుడు 20,000 ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్ట్, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో సేల్ ప్రైస్? 20,000 పి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి వచ్చిన గూడ్స్ వాడు ఎంత కొనుక్కుంటే దానికి ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్. కానీ ఇదే 20,000 ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వాడు దాన్ని ఎంత కమ్మాడు అంటే 20,000 కన్నా తక్కువ కాస్ట్ ఎక్కువ 20,000 కమ్మినట్టే కదా. అర్థమవుతుందా? చాలా జనరల్ లాజిక్, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్,
ఇప్పుడు ఇలా అమ్మిన స్టాక్ ఇక్కడ ఉంది నా బుక్స్ లో, పీ బుక్స్ లో ఉంది. చెక్ చేసుకుంటే స్టాక్ ఎవరిది అంటే ఎస్ అని తెలిసింది. ఈ స్టాక్ తీసుకొచ్చి నేను ఎక్కడ యాడ్ చేస్తాను? ఎసెట్ అని చెప్పి ఇన్కార్పొరేషన్ లో అసెట్స్ కింద రాసేసానా లేదా? ఎస్ సార్. మా అర్థమవుతుందా? ఎస్ సార్. ఇది ఎస్ స్టాక్ కాదు, పీ దగ్గరే ఉన్న స్టాక్. పీ బ్యాలెన్స్ షీట్ ఆల్రెడీ ఉంది. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, వీడి స్టాక్ ఎప్పుడో నా బుక్స్ లోకి వచ్చింది, స్టాక్ కింద నా బుక్స్ లో ఉంది. ఇది కొత్తగా ఈ ఎంట్రీ ద్వారా వచ్చినటువంటి స్టాక్ కాదు లోకేష్. ఎస్ సార్. ఈ స్టాక్ అనేది ఇప్పుడు వచ్చిన ఎంట్రీ వల్ల వచ్చిన స్టాక్ ఇది. నో సార్. ఇది ముందు జరిగిన ట్రాన్సాక్షన్ లో పీ బ్యాలెన్స్ షీట్ లో ఎప్పుడో ఉండిపోయింది స్టాక్. ఓకేనా? ఎస్ సార్. అయినా అది ఎప్పుడు స్టాక్ అయినా ఇప్పుడు పిఎస్ డిఫరెంట్ ఎంటిటీసా సేమ్ ఎంటిటీ అయినా? సేమ్ ఎంట్రీ సార్. ఎందుకంటే పిఎస్ ఏం చేసింది? ఇంకాపరేటివ్ కొనేసింది. మరి ఇప్పుడు కొనేసినప్పుడు పీ బుక్స్ లో ఎప్పుడు కూడా ద వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్ ఇస్ ఆల్వేస్ ఎట్ కాస్ట్. వీడి పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కాస్ట్ అయినప్పటికీ ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాస్ట్ కాదు. ఇప్పుడు ఎస్ పి రెండు ఒకటే, అలాంటప్పుడు 20,000కి చూపించడం కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఒక 2,000 ప్రాఫిట్ ఉంది అనుకోనన్నా, ఆ ప్రాఫిట్ ని స్టాక్ నుంచి నేనేం చేయాలి? మైనస్ చేయాలి. మైనస్ చేయాలి. దాన్నే ఎలిమినేషన్ ఆఫ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్. స్టాక్ లోనే కదా అన్రియలైజ్ ఉంటుంది, మిగిలింది అమ్మేసాం, అమ్మేస్తే రియలైజ్ అయిపోద్ది. రియలైజ్ అయిపోతే నాకు ఏ ప్రాబ్లం లేదు, నేను మాట్లాడేది దేని గురించి? రియలైజ్ అవ్వను దాని గురించి. అందుకే దాని పేరేంటి? అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఆన్ స్టాక్. ఓకేనా? సార్. నా బుక్స్ లో స్టాక్ వాల్యూ తగ్గాలంటే స్టాక్ ని ఏం చేయాలి? క్రెడిట్. కాబట్టి దానికి స్టాక్ అని పెట్టకూడదన్న రిజర్వ్ క్రియేట్ చేసుకోవాలి. దాని పేరు స్టాక్ రిజర్వ్ అని రాస్తాం. నేను ప్రాఫిట్ ఇంకా రిలీజ్ అవ్వనప్పుడు ముందు వెంటనే తగ్గించకూడదు. ఓకేనా? స్టాక్ రిజర్వ్ రాస్తాం. వీటిని అమ్మినప్పుడు మళ్ళీ స్టాక్ రిజర్వ్ రివర్స్ చేస్తాం. ఓకేనా? లైక్ జాగ్రత్త వచ్చాయి. స్టాక్ రిజర్వ్ ని క్రియేట్ చేసాం, ఒక డెబిట్. మరి ప్రాఫిట్ స్టాక్ వాల్యూ తగ్గాలంటే లాస్ కదని డెబిట్ దేనికి చేయాలి? గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్. ఈ లాస్ ని ఐదర్ గుడ్ విల్ అకౌంట్ కి కానీ లేదా క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ కి కానీ డెబిట్ చేయాలి. బికాస్ ఇట్ ఈస్ అరేంజ్డ్ బికాస్ డ్యూ టు అమాల్గమేషన్. ఓకేనా? గుడ్ విల్ అకౌంట్ డెబిట్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు స్టాక్ రిజర్వ్. దిస్ ఇస్ దేర్ ఎండ్. ఇదే సిచ్యువేషన్ ఈ కేసుకి కూడా వస్తుంది రాదా? వస్తుంది సార్. వస్తుందా? సరే చూడు జాగ్రత్తగా. గూడ్స్ పర్చేజ్డ్ బై ఎస్ ఫ్రమ్ పి అన్నాడు. పి బుక్స్ లో ఈసారి ఎక్కడ ఉంటుంది అది? గూడ్స్ పర్చేజ్డ్ ఎస్ కి పర్చేజ్ అయితే పీకి ఏమవుద్ది? సేల్. సేల్ అంటే పి బుక్స్ లో సేల్ ఎంట్రీ ఉంటుంది నాన్న, పర్చేజ్ ఎంట్రీ కాదు. అది స్టాక్ ఉంటుందా మరి? నో సార్. అది ఎవరి బుక్స్ లో స్టాక్ ఉంటుంది? ఎస్ బుక్స్ లో. ఎస్ బుక్స్ లో స్టాక్ ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఎస్ బుక్స్ లో 20,000 స్టాక్ ఉండిపోయింది, 1,00,000 రూపాయలు గుడ్స్ అమ్మాం, కానీ దానిలో కొంత స్టాక్ ఎస్ బుక్స్ లో ఉండిపోయిందన్న. మరి ఇప్పుడు దీనికి అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఎలిమినేషన్ ఎంట్రీ ఉంటుందా ఉండదా? సార్ మళ్ళీ ఇది కూడా ఏంటి, మళ్ళీ ఇప్పుడు ఇది కూడా ఇంకాపరేట్ అవుతుంది సార్. దీన్ని కూడా మనం ఏం చేస్తాం? ఇన్కార్పొరేట్ చేస్తాం. ఎక్కడ? ఎంట్రీ నెంబర్ 2 లో అసెట్స్ అన్ని డెబిట్ చేసాం కదా. ఎస్ సార్. ఈ డెబిట్ లో 20,000 కూడా వచ్చింది కదా. ఎస్ సార్. పీ బుక్స్ లోకి వచ్చింది కదా అనేది. మరి పీ బుక్స్ లోకి ఇది వచ్చేసినప్పుడు మరి పీ బుక్స్ లో ఉన్న అసెట్ 20,000 చూపించకూడదు. ఎందుకంటే పీ పాయింట్ ఆఫ్ వ్యూ వాడికి తెలుసు దీనిలో ఎంత ప్రాఫిట్ ఉంది, 2,000. ఆ 2,000 మనం ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే ఎంట్రీ ఏం రాయాలి? సేమ్ ఎంట్రీ రాయాలి. సేమ్ ఎంట్రీ. ఓకేనా? సో ఎవడు గూడ్స్ కొన్నా ఎవడు గూడ్స్ అమ్మినా ఒకవేళ స్టాక్ ఉంటే అది వీడి బుక్స్ లో అయినా వాడి బుక్స్ లో అయినా, ఓకేనా, సెల్లింగ్ కంపెనీ బుక్స్ లో ఉన్నా అది అల్టిమేట్ గా మళ్ళీ ఇన్కార్పొరేషన్ ఎంట్రీ వాళ్ళు ఎవరి బుక్స్ లోకి వచ్చేస్తుంది? పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ స్టాక్ ని మనం ఏం చేయాలి? తగ్గించాలి. ఎందుకంటే రెండు కంపెనీస్ ఒకటే కాబట్టి దాన్ని ప్రాఫిట్ కి చూపించకూడదు. తగ్గించి చూపించడానికి మనం రాసే ఎంట్రీ పేరు ఏంటి? గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు స్టాక్ రిజర్వ్. ఓకేనా లోకేష్? ఎస్ సార్. ఎస్ సార్. ఎనీ డౌట్? నో సార్. రైట్, థ్యాంక్ యూ. సో నోట్ చేసుకున్నానా? ఇవి బేసిక్ గా మనం రాయాల్సినటువంటి ఎంట్రీస్. ఇవి కాకుండా అడిషనల్ ఎంట్రీస్ ఇంకా ఏమైనా కూడా ఉండొచ్చు. సో కొన్ని చెప్తాను, డిస్కస్ చేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక ట్రాన్సాక్షన్ చెప్తాను, దాంతో పర్చేసింగ్ కంపెనీ బుక్స్ ఎంట్రీస్ కంప్లీట్ అయిపోతాయి. లాస్ట్ వన్ ఈజ్
ఇన్కార్పొరేషన్ ఆఫ్ స్టాట్యుటరీ రిజర్వ్స్. సో కొన్ని సార్లు చెప్తాను క్లియర్ గా. ఫస్ట్ నేను క్వశ్చన్ అడుగుతాను దీన్ని. ఆక్సిజన్ Yes. ఆక్సిజన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక బ్యాలెన్స్ షీట్ ఉంది. ఎస్, సెల్లింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఉన్నాను. Yes, sir. దీనిలో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే హెడ్ ఉంది. Yes, sir. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో సమ్ స్టాట్యుటరీ రిజర్వ్, సమ్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కోసం ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ రిజర్వ్ అని ఒక రిజర్వ్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కోసం సమ్ స్పెసిఫిక్ పర్పస్ కోసం క్రియేట్ చేస్తాం రిజర్వ్. వాటిలో మనం అంటాం స్టాట్యూట్ లా ప్రకారం క్రియేట్ చేసే రిజర్వ్స్ చాలా ఉంటాయన్న. వాటిలో ఒకటి నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఒక రిజర్వ్ ఒక 20,000 ఉంది నాకు. Okay, sir. ఇప్పుడు ఈ రిజర్వ్ నేను పి బుక్స్ లో, పి అనేది పర్చేసింగ్ కంపెనీ ఎస్ ని కొనేసింది కదా, ఈ 20,000 ని ఇప్పుడు దాకా చెప్పిన ఎంట్రీస్ లో ఎక్కడైనా రికార్డ్ చేసానా చేయలేదా నువ్వు చెక్ చేసుకుని చెప్పు ఫస్ట్. Liabilities. సెల్లింగ్ కంపెనీ రిజర్వ్స్ ని నేను పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో ఎక్కడైనా రికార్డ్ చేశానా? క్వశ్చన్ అర్థమైందా ఫస్ట్? అర్థం సార్. ఎక్కడ రికార్డ్ చేశాను చెప్పు ఎంట్రీస్ లో. Incorporation of assets and liabilities లో liabilities. ఇన్కార్పొరేషన్ లైబిలిటీస్ అని రాశాను కదా, అంటే ఇన్కార్పొరేట్ చేశానా లేదా? Yes, sir. రాంగ్, చేయలేదు. ఎందుకంటే ఇవి ఏంటివి? Okay, sir. అవుట్ సైడ్ లైబిలిటీస్. రిజర్వ్ అనేది ఎవరిది? రిజర్వ్ అంటే షేర్ హోల్డర్స్ కంపెనీ. షేర్ హోల్డర్స్ ఇచ్చే మొత్తం సెటిల్మెంట్ పీసీ అని రాసుకున్నాను కానీ నేను ఆ రిజర్వ్ రాస్తానా? రాయదు సార్. ఓకే సార్. రాయలేదు. మరి ఇప్పుడు ఈ రిజర్వ్ ని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఇంకొక 2 ఏళ్ళు కంటిన్యూ చేయాలని ఎస్ కంపెనీకి చెప్పాడు. కానీ ఎస్ ఇప్పుడు ఉందా అసలు? లేదు సార్. ఎవరు కొనేసారు ఎస్ ని? పి. మరి ఇప్పుడు పి కొనేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఇంకొక 2 ఇయర్స్ దీన్ని కంటిన్యూ చేయాలంటే మరి ఎవరు కంటిన్యూ చేయాలి ఇప్పుడు ఈ ఎస్ బదులు? అది పి కంపెనీ కంటిన్యూ చేయాలి సార్. కానీ పి కంపెనీ కంటిన్యూ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ అది వాడి అసెట్స్ కావాల్సినవి రాసుకుంటది, కానీ అవి ఏదో నామకేవాసి కావాల్సిన ఎంట్రీకి దీనికి ఆల్రెడీ అమౌంట్ కి ఈ దాచిన డబ్బులకి సెటిల్మెంట్ ఆల్రెడీ జరిగిపోయిందా జరిగిపోలేదా? జరిగిపోయింది సార్. ఎక్కడ జరిగిపోయింది? సెటిల్మెంట్ ఆఫ్ పీసీ లో సెల్లింగ్ కంపెనీ యొక్క ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఏమి ఇచ్చామో అన్ని రాస్తాం కదా. ఎస్ సార్. సెటిల్మెంట్. ఆ పేమెంట్ అంటే ఇది క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అన్నిటికీ కలిపి కదా పేమెంట్ ఇస్తాం. ఎస్ సార్. మరి ఇప్పుడు ఇంక రిజర్వ్ ఏమో రాయాలని చెప్పి యాక్ట్ చెప్తుంది, కానీ ఇప్పుడు మనం రాద్దాం అంటేనేమో మన బుక్స్ దాని అవసరం లేదు. అలాంటప్పుడు మనం రాసుకునే బుక్ ఎంట్రీయే ఇన్కార్పొరేషన్ ఆఫ్ స్టాట్యుటరీ రిజర్వ్. ఇది జస్ట్ బుక్ ఎంట్రీ, దీనికి ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఓన్లీ దేనికోసం? యాక్ట్ ప్రకారం అది కంటిన్యూ అవుతుంది కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఒకవేళ పర్పస్ సర్వ్ అయిపోతే మళ్ళీ ఆ ఎంట్రీని ఏం చేస్తాను? రివర్స్ చేస్తాను అని చెప్పడం అనమాట. ఓకేనా? ఎస్ సార్. సో ఒక రిజర్వ్ క్రియేట్ చేస్తాను, దాని పేరు ఏంటి? స్టాట్యుటరీ రిజర్వ్. సో ఒక రిజర్వ్ ని డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా? క్రియేట్ చేయాలంటే క్రెడిట్ చేయాలి సార్. క్రెడిట్ చేయాలి. మరి డెబిట్ ఏమైనా నేను రాస్తే నా అకౌంట్స్ ఎఫెక్ట్ అయిపోతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ క్రియేట్ చేస్తుంది పిఎన్ఎల్ నుంచి, పిఎన్ఎల్ రాశాను అనుకో, ఎవరి రిజర్వ్ ఎఫెక్ట్ అయిపోద్ది? పి రిజర్వ్ ఎఫెక్ట్ అయిపోతుంది. మరి అవ్వకూడదు కదా, ఎందుకంటే అసలు మనకు దానికి సంబంధం లేదు కదా, దానికి ఆల్రెడీ సెటిల్మెంట్. అందుకనే మనం ఉపయోగించే లెడ్జర్ పేరు అమాల్గమేషన్ అడ్జస్ట్మెంట్. ఏమన్నా డెబిట్? అమాల్గమేషన్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెబిట్. అమాల్గమేషన్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు స్టాట్యుటరీ రిజర్వ్. ఏ రిజర్వ్ అని చెప్తే స్టాట్యుటరీ రిజర్వ్ అది కంటిన్యూ చేయాలి. ఓకేనా? వన్స్ పర్పస్ అనేది కంప్లీట్ అయిపోయాక ఆ ఎంట్రీని ఏం చేయాలి? రివర్స్. గో ఎంట్రీ should be reversed. Okay, it is just a book entry. మళ్ళీ చెప్తున్నాను, it's just a book purpose entry. Right? నోట్ చేసుకున్నారు లాస్ట్ ట్రాన్సాక్షన్ అది? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే దీనిలో అడగండి. ఇప్పుడు చెప్పిన ఎంట్రీస్ అన్ని చెక్ చేసుకోండి, నోట్స్ అన్ని రాసిన చెక్ చేసుకోండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి.
ఎవరికైనా ఏమైనా డౌట్స్? కొంచెం టైం తీసుకుంటున్నాను, బాగా ఆలోచించండి, కంగారేం లేదు. ఫస్ట్ టైం సెకండ్ టైం చాలా ఈజీగా మీరు కంటిన్యూ చేస్తారు. తర్వాత ఒకసారి అర్థమైతే, ఫస్ట్ టైం అర్థమయ్యేంత వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, జాగ్రత్తగా ఆలోచించండి. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఒక సమ్ మీద పర్చేసింగ్ కంపెనీ బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీస్ అవి ఎలా ఉంటాయో చూద్దాం నాన్న. సెల్లింగ్ కంపెనీ బుక్స్ ఎంట్రీస్ మనం టైం ఉంటే వాళ్ళు కంటిన్యూ చేద్దాం, లేదంటే రేపు క్లాస్ లో కంటిన్యూ చేద్దాం, నాట్ అన్ ఇష్యూ. సో ఫస్ట్ ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఇవి చెప్పినటువంటి ఎంట్రీస్ ఏమున్నాయి, అన్ని ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎంతవరకు ఉంటే అంతవరకు మనం వాటిని కంటిన్యూ చేయడానికి, రికార్డ్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 నాన్న. Illustration number 5. Consider the question చదువుతాను, జాగ్రత్తగా అర్థం చేయాలి. Consider the following summarized balance sheet of X Limited and Y Limited అని చెప్పి ఒక డేటా బ్యాలెన్స్ షీట్ ఆఫ్ 31st March 2011 బ్యాలెన్స్ షీట్ యాజ్ 31st March 2011 అని ఒక బ్యాలెన్స్ షీట్ ఇచ్చాను. దానిలో ఎక్స్ కంపెనీ వై కంపెనీ రెండు కంపెనీస్ బ్యాలెన్స్ షీట్లు ఒకేసారి కలిపి ఇచ్చేసాను. ఓకేనా? సో విడివిడిగా ఇవ్వాలి, బట్ విడిగా ఇవ్వాలి, కలిపి ఇచ్చేసాను, నాట్ అన్ ఇష్యూ. ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, జనరల్ రిజర్వ్, ఎక్స్పోర్ట్ ప్రాఫిట్ రిజర్వ్, ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ రిజర్వ్. ఎక్స్పోర్ట్ ప్రాఫిట్ రిజర్వ్, ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ రిజర్వ్, దీస్ టూ ఆర్ స్టాట్యుటరీ రిజర్వ్స్. అలాగే P&L అకౌంట్, ట్రేడ్ డిబెంచర్స్, ట్రేడ్ పేబుల్స్, అదర్ కరెంట్ లయబిలిటీస్, అలాగే అసెట్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెంటరీ, ట్రేడ్ రిసీవబుల్స్, క్యాష్ అండ్ బ్యాంక్. రైట్. X Limited takes over the Y Limited. So X is a purchasing company, Y is a selling company. Right? X Y ni purchase చేసేసింది. On 1st April 2011, X Limited discharges the purchase consideration as below. మరి X Y ని కొనేసింది కాబట్టి X Y కి పేమెంట్ చేయాలి కదా. ఆ పేమెంట్ ఎలా చేసిందో డేటా ఇస్తున్నాను. సో ఎలా చేసిందంట, issued 3,50,000 equity shares of 10 each at par to the equity shareholders of Y Limited. Issued 15% preference shares of 100 each to discharge the preference shareholders of Y Limited at 10% premium. ఇదన్నా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. The debentures of Y Limited will be converted into equivalent number of debentures of X Limited. The statutory reserves of Y Limited to be maintained for 2 more years. Show the balance sheet of X Limited after amalgamation on the assumption that amalgamation in the nature of merger, amalgamation in the nature of purchase. Right, ఇది క్వశ్చన్. జాగ్రత్తగా అందరూ క్వశ్చన్ చదవండి. నేను ఫస్ట్ కొన్ని డౌట్స్ అడుగుతాను, అడిగిన తర్వాత అప్పుడు మనం సమ్మేళన చేయాలో చూద్దాం. సాయి కిరణ్, సాయి కిరణ్ వాయిస్ వినబడుతుందా? ఓకే. శశాంక్, సార్. శశాంక్ వాయిస్ క్లియర్ గానే ఉంది కదా? సార్. రైట్. ఫస్ట్ ఈ క్వశ్చన్ లో లాస్ట్ పారాగ్రాఫ్ ఈ లైన్స్ పక్కన పెట్టేసి ఇచ్చిన డేటా ప్రకారం సార్ ఈక్విటీ షేర్ సెటిల్మెంట్ ఎలా జరుగుతుంది? ఎవరు కొనేసారు ఫస్ట్?
ఎక్స్ వైన్ కొనేసింది సార్. సో వై కంపెనీలో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, ఎస్ సార్. వాళ్ళకి ఏమి ఇచ్చాం ఎక్స్ లిమిటెడ్ లో ఈక్విటీ షేర్స్ ఇచ్చాను సార్. కదా, అంటే వాళ్ళందరూ కూడా ఈక్విటీ షేర్స్ అయిపోయినా లేదా? అయిపోయారు సార్. 100% ఆఫ్ ది ఈక్విటీ షేర్ క్యాపిటల్ విల్ బికమ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ ది పర్చేసింగ్ కంపెనీ అయిపోయిందా లేదా? అయిపోయింది సార్. అయిపోయింది. అలాంటప్పుడు అమాల్గమేషన్ నేచర్ ఆఫ్ మెర్జర్ కదా అది. ఎస్ సార్. 3 and 4 కండిషన్స్ గా సాటిస్ఫై అవ్వాలి. మరి ప్రిఫరెన్స్ షేర్స్ కూడా ఇచ్చాడు కదా సార్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఇచ్చాడు కానీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కాదు కదా. అక్కడ Yes, కండిషన్ sir. ఏం చెప్పారు వాడు, ఈక్విటీ షేర్ హోల్డర్స్ గురించి మాట్లాడతారు, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ గురించి కాదు. సరిగ్గా చూడు ఎస్ సార్. పాయింట్ ఏం చెప్తాడు, 90% ఆఫ్ ది ఫేస్ వాల్యూ హోల్డింగ్ ది ఈక్విటీ షేర్స్ అన్నాడు కానీ షేర్ హోల్డర్స్ అన్నాడా? అన్లెస్. మరి 3-4 పాయింట్స్ సాటిస్ఫైడ్, మరి 1 to 5 ఉన్నాయి పెండింగ్, ఎస్ సార్. రైట్? మరి 3-4 పాయింట్స్ ఈక్విటీ షేర్స్ అయిపోయాడు కాబట్టి అమాల్గమేషన్ నేచర్ ఆఫ్ మెర్జర్ అనుకోవచ్చా లేదా? అనుకోవచ్చు సార్. అనుకోవచ్చు. ఎందుకని మరి 1, 2, 3 ఏం చెప్పలేదు కదా. 1, 2, 5 5 పాయింట్స్ 1, 2 ఏం పాయింట్స్ ఉంటాయి? 1, 2 ఏం చెప్తే చెప్పు మెర్జర్ లో. అసెట్స్ బుక్ వాల్యూ ట్రాన్స్ఫర్ చేయాలి, ఆల్ అసెట్స్ ట్రాన్స్ఫర్ అయిపోవాలి కదా. ఆల్ అసెట్స్ లయబిలిటీస్ ఆర్ రికార్డెడ్ బుక్ వాల్యూస్. ఇక్కడ ఎక్కడైనా ఏదైనా అసెట్ ని మార్చానని చెప్పాడు. అసలు ఒక అసెట్ వాల్యూ ఎక్కువ తీసుకున్నా, ఒక అసెట్ వాల్యూ తక్కువ తీసుకున్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇవ్వలేదు సార్. అంటే దాని అర్థం 1 and 2 కూడా సాటిస్ఫై అయిపోయింది. అంటే అన్ని అసెట్స్ తీసుకెళ్ళిపోయాడు, అన్ని లయబిలిటీస్ తీసుకెళ్ళిపోయాడు, బుక్ వాల్యూస్ రికార్డ్ చేసుకుంటాడు. ఏమి చెప్పకపోతే బుక్ వాల్యూ రికార్డ్ చేస్తాం. ఎస్ సార్. అంటే 1, 2 సాటిస్ఫైడ్, 3, 4 సాటిస్ఫైడ్. లాస్ట్ 5th పాయింట్ ఒకటి ఉంటుంది, ఏంటది? ఇంటెండెడ్ ఇంటెండెడ్ టు బి క్యారీడ్ అవుట్ అంటాడు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడని చెప్పారా? చెప్పలేదు సార్. అందుకనే క్వశ్చన్ లో ఆ కన్ఫ్యూజన్, చిన్న కన్ఫ్యూజన్ వల్ల ఆ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు కాబట్టి ఈ సమ్ ను 2 మెథడ్స్ లో ఎలాగైనా చేయొచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆ లాస్ట్ లైన్ ఇవ్వకపోతే రెండిట్లో నువ్వు ఎలాగైనా చేయొచ్చు. అమాల్గమేషన్ నేచర్ ఆఫ్ మెర్జర్ అయినా చేయొచ్చు, అమాల్గమేషన్ నేచర్ ఆఫ్ పర్చేజ్ అయినా ఊహించేసుకోవచ్చు, ఏదైనా ఊహించుకుని చేసుకోవచ్చు స్పెసిఫిక్ గా చెప్పకపోతే. ఎందుకంటే ఇది 2 చోట్ల రెండింటిని కూడా ఏం చేస్తుంది, Satisfy చేస్తుంది. పాయింట్ అక్కడ క్లారిటీ చెప్పలేదు కదా. ఎస్ సార్. సో ఓన్లీ మెర్జర్ అనడానికి ఉందా? లేదు సార్. లేదు. సో కాబట్టి రెండిట్లో అలాగే చేయొచ్చు. ఎందుకని వీడు కూడా క్వశ్చన్ లో రెండిట్లోనే చేయమన్నాడు. ఒకటే క్వశ్చన్ 2 యాంగిల్స్ లో ఆలోచించి చేయమని అడుగుతున్నాడు వాడు. సో మనం ఫస్ట్ చదువుతుందండి సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ లైట్ గా మీది. అదే ఫస్ట్ ఇప్పుడు మనం చదువుతుంది ఏంటి, అమాల్గమేషన్ నేచర్ ఆఫ్ పర్చేజ్. సో కాబట్టి ఈ మెథడ్ లో ఆలోచించి చేద్దాం. ఎస్ సార్. ఓకే, ఆలోచించి చేయడం కోసం దీనిలో ఎంట్రీస్ ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేశాం కదా. ఎస్ సార్. వాటిలో ఎంట్రీస్ అవి రాయడం కోసం ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? నెట్ పర్చేజ్ సెటిల్మెంట్ పర్చేజ్ కన్సిడరేషన్. పర్చేజ్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. పర్చేజ్ కన్సిడరేషన్ అనేది క్వశ్చన్ లో ఎగ్జాక్ట్ అమౌంట్ చెప్పేశాడా లేదా నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలా PCN తో? మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి సార్. మనం అంటే నెట్వర్క్ మెథడ్ వాడాలా లేదా డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసేదానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు సార్. దానికి పేరు ఏమని పెట్టుకున్నాం మనం? ఆల్రెడీ నీకు చెప్పాను, దాని పేరేంటి? పర్చేజ్ మెథడ్. పేమెంట్స్ మెథడ్. దాన్ని ఏమనాలి? పేమెంట్స్ మెథడ్. పేమెంట్స్ మెథడ్. మనం మాట్లాడుతుంది అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్. పర్చేజ్. ఎస్ సార్. అకౌంటింగ్ ఇస్ పర్చేజ్ మెథడ్. నేను మాట్లాడుతున్న PC క్యాలిక్యులేషన్ ఇస్ పేమెంట్స్. పేమెంట్స్ కి డైరెక్ట్ గా ఒక ఫార్మాట్ నేర్చుకున్నాం. ఏంటి ఆ ఫార్మాట్? టైప్ టు హూమ్. ఎవరికి ఇస్తున్నాం మనం? టు హూమ్ పేమెంట్ ఎవరికి ఇస్తున్నాం? వాళ్ళ పేరు, క్యాలిక్యులేషన్. సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇన్ఫర్మేషన్, అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఫామ్. రైట్. నువ్వు చదువు పాయింట్స్ 1 and 2 లో XY కి ఎలా సెటిల్ చేస్తుందో చాలా క్లియర్ గా చెప్పాడు. ఫస్ట్ సెటిల్మెంట్ ఫస్ట్ పాయింట్ ఎవరికి సంబంధించింది? ఈక్విటీ షేర్ హోల్డర్ సార్. సో రాస్తాం 2 ఈక్విటీ షేర్ హోల్డర్స్. అసలు Y లిమిటెడ్ XY ని కొనేసింది. Y లిమిటెడ్ లో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? Y లిమిటెడ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ 30 lakhs ఉంది సార్. 30 lakhs ఉంది కదా. 30 lakhs డివిజన్ ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత? 10 rupees సార్. అంటే 30 lakhs 1000 డివిజన్ 10 అంటే 3 lakh shares. 3 lakh shares. వాడు ఏమి ఇస్తున్నాడు దాని బదులు? 10 rupees at par. అసలు ఇనిషియల్ లో ఆయన క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్ చెప్పేశాడు. ఎన్ని షేర్స్ ఇస్తున్నాడు? 3,50,000 shares ఇస్తున్నారు సార్. ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత?
₹10. అంతే. ఆయన అలా డైరెక్ట్ గా ఇచ్చేస్తాను, డైరెక్ట్ చెప్తాడు. అదే ఒకళ్ళు చెప్పినప్పుడు కొన్నిసార్లు మనం చేసాం ఆల్రెడీ, పీసీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మనకు తెలుసు. Yes, sir. ఇన్ని షేర్లు అని చెప్తే అలా క్యాలిక్యులేషన్ చేయాలి. Yes, sir. సో ఇక్కడ అమౌంట్ ఎంత అవుతుంది అప్పుడు? 35 lakhs. 35 lakhs. ఫామ్ ఏం రాయాలి? To equity shareholders of ఫామ్ 3,50,000 ఈక్విటీ షేర్స్ at the rate of 10 each. 10 each. ఓకేనా? నెక్స్ట్ ఏం ఇచ్చాం? Preference share ప్రిఫరెన్స్ షేర్ సెటిల్మెంట్ ఏమని చెప్తున్నాడు చూడు. issued 50 of 100 each. చదువు, సెంటెన్స్ బాగా చదువు. వై లిమిటెడ్ ప్రిఫరెన్స్ షేర్ డిశ్చార్జ్ చేయడానికి ₹100 తో 10 ప్లస్ ₹10 ప్రీమియం ఇచ్చామన్నారు. ₹10 ప్రీమియం ఎక్స్ట్రాగా ఇస్తాను అన్నాడు, అంతేనా కదా? అంతే సార్. ఓకే, మరి ₹100 కి అంటే ఇక్కడ ఎంత ఉంది అసలు? వై లిమిటెడ్ లో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? 17 lakhs. దానికి ఎక్స్ట్రాగా ఎంత ఇస్తున్నాం? 17 lakhs. ₹110 వస్తుంది సార్. 10%. 10% కదా? ఇది మొత్తం అమౌంట్ అండి. ఈ అమౌంట్ మొత్తానికి ఎన్ని షేర్లు ఇష్యూ చేస్తావు, ఎంతకి ఇష్యూ చేస్తున్నాం? అది ఏం చెప్పలేదు సార్. ₹100 ఈచ్. సార్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ 100 ఈచ్ అన్నాడు కదా? సార్ 100 గానే అర్థం. అప్పుడు ఎన్ని షేర్లు ఉన్నాయో వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా 100 తో మళ్ళీ అమౌంట్ కూడా వచ్చేస్తుంది. అమౌంట్ అంతా ఇక్కడ చెప్పేశారు డైరెక్ట్ గా. నెంబర్ ఆఫ్ షేర్స్ కనుక్కోవడం, డివైడ్ బై 100 ఇంటూ 100 వేసారు అంతే. ఇది అయిపోయినా దీనికి నష్టమేమీ లేదు. సో 17 lakhs మీద 10% ఎక్స్ట్రా కలిపేస్తే ఎంత అవుతుంది? 18,70,000. సో షేర్స్ పాయింట్ డివిజన్ 100 చేస్తే ఎన్ని షేర్లు అవుతాయి అవి? 1,70,000. 100 కదా సార్? సారీ సార్. 18,700. 18,700 15% ప్రిఫరెన్స్ షేర్ at the rate of 100% రూపీ. ఓకేనా? ఎస్ సార్. టోటల్ గా పీసీ ఎంతో చెప్పు. ₹53,70,000. సో పీసీ 53,70,000 అనమాట. అర్థమైందా ఇది? ఎస్ సార్. సో షేర్ హోల్డర్స్ ఈక్విటీ ప్లస్ ప్రిఫరెన్స్ అందరికీ కలిపి మనం ఇచ్చే అమౌంట్ ఎంత? 53,70,000. క్లియర్? ఎస్ సార్. రైట్. ఇప్పుడు దీనికి జనరల్ ఎంట్రీస్ అర్థం. మనం ఊహించుకున్నది అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేస్. అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేస్ లో ఫస్ట్ ఎంట్రీ ఏంటి? పర్చేస్ కన్సిడరేషన్ డ్యూ. సో ఎంట్రీ చెప్పు. బిజినెస్ పర్చేస్ అకౌంట్ డెబిట్ టు ఎంత అమౌంట్? 53 lakhs to by liquidator of YA Limited. వెరీ గుడ్. సో ఇది ఎవరి బుక్స్ అనే? ఎక్స్ బుక్స్ అనమాట. మన ఎక్స్ పర్చేసింగ్ కంపెనీ కదా, అందుకని 53,70,000. ఫస్ట్ ఎంట్రీ ఓవర్. వెరీ గుడ్. సో వాట్ అబౌట్ ది సెకండ్ ఎంట్రీ? Incorporation of assets and liabilities. రైట్. ఇన్ కార్పొరేషన్. చూడు జాగ్రత్తగా, అసెట్స్ ఏమున్నాయి? ఎవరి అసెట్స్ రాయాలి? ఎక్స్ లిమిటెడ్ యా, వై లిమిటెడ్ యా? వై లిమిటెడ్ సార్. వై కొంటున్నాం కాబట్టి ఎక్స్ వైని కొనేస్తుంది. వై యొక్క అసెట్స్ అయినప్పుడు ఎక్స్ యొక్క అసెట్స్ అయిపోతాయి. రైట్? ఎస్ సార్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎంత ఉంది? 15.5 అంటే 15,50,000. ఏమైనా మారిందని చెప్తే మారిన రాయాలా, 50,50 రాయాలా? 15,50 రాయాలి సార్. కొడతాను, మారింది రాయాలి. వేరే వాల్యూ చెప్తే వేరే వాల్యూ, ఎందుకంటే ఇది అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేస్. ఎంత కొట్టుకుంటే అంతకు రాస్తాం. జాగ్రత్త. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ డెబిట్ ఎంత? 17 lakhs. ఎప్పుడు యాస్టీజ్ గా ఎప్పుడు రాస్తాం? మెర్జర్ లో రాస్తాం సార్. అది. ఫర్నిచర్ ఫిట్టింగ్స్ డెబిట్ ఎంత? 3,50,000. వెరీ గుడ్. కొడతాను కదా. ఇన్వెస్ట్మెంట్ 5 lakhs. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ 5 lakhs. ఓకే. ఇన్వెంటరీ రాదు కదా సార్, వేరే ఎంట్రీలో. ఎందుకు? ఎన్ఎస్ఎస్ డెబిట్ చేస్తాం కదా. కరెంట్ ఏంటి? ఓకే సార్. అయితే సపరేట్ రిక్వైర్మెంట్ ఏంటి? ట్రేడ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ అసెట్స్ అలా, ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అలా. 10,30,000. రైట్. నెక్స్ట్ క్యాష్ అండ్ బ్యాంక్ 5,20. సో మొత్తం అసెట్స్ అన్ని తీసేసుకున్నాం. అలాగే లైబిలిటీస్ 2. అవుట్ సైడ్ లైబిలిటీస్ ఏమున్నాయి? అవుట్ సైడ్ లైబిలిటీస్ కరెంట్ లైబిలిటీస్ 1,50,000 సార్. ఓకే. ట్రేడ్ పేయబుల్స్ 3,50,000. ఓకే. నెక్స్ట్ డిబెంచర్స్. ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. ఓకేనా? 2 డిబెంచర్స్. మా ఎంట్రీ కంటిన్యూషన్ ఇది. జాగ్రత్త, ఈ ఎంట్రీ కాదు, ఈ ఎంట్రీ కంటిన్యూషన్ చేస్తున్నాను. 2 డిబెంచర్స్ ఎంత?
3,50,000 సార్. 3,50,000 వెరీ గుడ్. ఇంకా అంతే లయబిలిటీస్ సార్. అవుట్ సైడ్ లైబిలిటీస్ అంతే సార్. మిగతా కూడా మన ఓనర్ మన- సంబంధించింది. ఓనర్స్ Right. ఎస్ సార్. అసెట్స్ లయబిలిటీస్ ఇన్కార్పొరేషన్ దీని యొక్క నెట్వర్క్ ఎంతో చూడు. ఇక్కడ వరకు కలిపి నెట్వర్క్ ఎంతో కౌంట్ చేయగలవా లేదా? ఎస్ సార్. 15,50,000 ప్లస్ 17 lakhs ప్లస్ 3,50,000 ప్లస్ 5 lakhs ప్లస్ 3,50,000 ప్లస్ 5 lakhs ప్లస్ 9,50,000. 66 lakhs అక్కడ టోటల్ ఇచ్చారు సార్. ఏందన్నా సార్ చెప్పమ్మా. డెమెన్షన్స్ కూడా రాదు సార్. ఆ? డెమెన్షన్స్ రాదా సార్? డెమెన్షన్స్ డిబెంచర్స్ రాసిన కూడా డ్యూ టు డిబెంచర్స్ ఇక్కడ రాసి ఉంచే రాదు. ఓకే సార్. ఓకే ఓకే. టోటల్ అసెట్స్ 66 lakhs అండ్ మైనస్ లయబిలిటీస్ కూడా తీసేస్తున్నాను. ఎస్ సార్. 2,50,000 1 lakh మైనస్ 1,50,000 మైనస్ 3,50,000. అంటే వాట్ ఈస్ ద నెట్వర్క్ ఆఫ్ ది బిజినెస్? 57,50,000. దీన్ని మనం ఎంతకు కొన్నాం? 53,70,000. అంటే ఎక్కువ పెట్టుకున్నామా తక్కువ పెట్టుకున్నామా? తక్కువ పెట్టుకున్నాం సార్. అంటే ప్రాఫిటా లాసా? ప్రాఫిట్. ప్రాఫిట్ కి ఏ పేరు పెట్టుకోవాలి? క్యాపిటల్ రిజర్వ్. మైనస్ అమౌంట్ ఎంత చెప్పు? 3,80,000. సో క్రెడిట్ చేయడం ఇంకో 2 విషయాలు అన్న. నెట్వర్క్ వాల్యూ రాసాం, 2 బిజినెస్ పర్చేస్ కంపేర్ చేసాం, ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ రాసాం. ఒకవేళ నాకు లాస్ అంటే తక్కువ పెట్టుకుంటే ప్రాఫిట్, ఎక్కువ పెట్టుకుంటే ఇక్కడ నేను ఏమైనా రాస్తాను డెబిట్ లో గుడ్ విల్. గుడ్ విల్ రాస్తాను. రైట్. సెకండ్ ఎంట్రీ నోట్ చేసుకో జాగ్రత్తగా. ఫస్ట్ అండ్ సెకండ్ ఎంట్రీస్ నోట్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. మా ఎంట్రీని ఇక్కడ కంటిన్యూ చేస్తాను, చెక్ చేసుకోండి. నేను ఎంట్రీని ఇక్కడ కంటిన్యూ చేశాను, చెక్ చేసుకోండి జాగ్రత్తగా. శశాంక్ మ్యూట్ చేశాను. ఎస్ సార్. నెక్స్ట్ అక్షయ్ కంటిన్యూ చేస్తామా? ఇది అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అక్షయ్ దీనిలో? అర్థమైంది సార్. రైట్. 1 and 2 ఎంట్రీస్ ఓకే కదా? ఎస్ సార్. థర్డ్ ఎంట్రీ ఏముంటుందన్న? సెటిల్మెంట్. సెటిల్మెంట్. చూద్దాం సెటిల్మెంట్ ఏం జరిగిందో. సెటిల్మెంట్ డెబిట్ ఫస్ట్ ఏం రాయాలి? లిక్విడేటర్ ఆఫ్ వై అకౌంట్ డెబిట్. లిక్విడేటర్ ఆఫ్ వై లిమిటెడ్ అకౌంట్ డెబిట్ ఎంత సెటిల్ చేయాలి? స్ట్రక్చర్స్ కన్సిడరేషన్ 53,70,000. 53,70,000. సెటిల్మెంట్ ఎలా జరిగింది ఇక్కడ క్లియర్ గా నేను అందుకే ఫార్మాట్ రాసాను. ఈక్విటీ ఇష్యూ చేస్తాం, ప్రిఫరెన్షియల్ ఇష్యూ చేస్తాం. ఎక్కడైనా పార్క్ ప్రీమియం ఇష్యూ చేసామా? ప్రిఫరెన్స్ చేసాము ప్రీమియం సార్. లేదు, రెండు పారే ప్రీమియం ఎక్కడ లేదు. ఇది ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తానన్న, మన షేర్లు ప్రీమియం ఇష్యూ చేయలేదు. షేర్లు కానీ పారే సార్. షేర్లు పారే మనం మాట్లాడుతున్న మనం ఇష్యూ చేసే షేర్ల గురించి మాట్లాడాలి, అమౌంట్ గురించి కాదు. మనం ఇష్యూ చేస్తున్న 2 షేర్లు కూడా పారే కదా. సో కాబట్టి సెక్యూరిటీ వస్తుంది ఎంట్రీలో. రాదు సార్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత వస్తుంది? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఇష్యూ చేస్తాం? 35 lakhs. 35 lakhs. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేస్తాం ఎంత? 15% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 18,70,000. ఎంతనా? 18,70,000. సో 2 కలిపితే టోటల్ 53,70,000. అర్థమైందా? ఈ ఎంట్రీలో ప్రీమియం అనేది ఎప్పుడు వస్తుంది? మనం షేర్స్ ని ప్రీమియం ఇష్యూ చేస్తాం. షేర్స్ ప్రీమియం ఇష్యూ చేస్తాం. అందుకని సెటిల్మెంట్ లో ఎక్స్ట్రా ఇస్తే అది ప్రీమియం అవ్వదు. అది ప్రీమియం అంటే జన పేమెంట్ కోసం ఎక్స్ట్రా ఇస్తామని ప్రీమియం అన్నారు తప్ప మన షేర్లు ప్రీమియం ఇష్యూ చేస్తామని అక్కడ చెప్పలేదు. ఓకేనా? ఓకే కదా? రైట్. నెక్స్ట్ ఇది రెగ్యులర్ గా రాసి 3 ఎంట్రీస్ అని. ఇవి కాకుండా అడిషనల్ ఎంట్రీస్ ఏమైనా స్పెసిఫిక్ గా చెప్పాడేమో చెక్ చేసుకోవాలి. The debentures of Y Limited will be converted into equivalent number of debentures of X Limited అన్నాడు. అవునా కదా? అంటే సేమ్ డిబెంచర్స్ కింద మార్చాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసిన డిబెంచర్స్ Y Limited కదా? Y Limited డిబెంచర్స్ 13% కదా? ఈ 13% డిబెంచర్స్ బదులు ఏమి ఇస్తాం? ఎవరి డిబెంచర్స్ ఇస్తామని చెప్పాడు వాడు? X Limited డిబెంచర్స్. X Limited డిబెంచర్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? 13%. కాబట్టి ఈ ఎంట్రీ రాసిన పర్ల రాయపోయిన పర్ల రాయాలనుకుంటే ఏమని రాయాలి? 13% డిబెంచర్స్ బ్రాకెట్ లో ఎవరివి క్యాన్సిల్ చేస్తాం? డెబిట్ చేసి మళ్ళీ ఎవరు ఇష్యూ చేస్తాం? X Limited ఇష్యూ చేస్తాం. 13% డిబెంచర్స్. ఓకేనా? అమౌంట్ ఎంత? 3,50,000. సో ఈ ఎంట్రీలో పెద్ద ప్రాబ్లం లేదు, కానీ కొన్నిసార్లు దీన్ని సెటిల్మెంట్ అనొచ్చు, లేదంటే పర్సంటేజ్ మారచ్చు కదా. అలా ఏం మారినా కూడా ఎంట్రీలో కొంచెం చేంజ్ వస్తుంది, లేకపోతే ఎంట్రీ రాయిపోయినా పెద్ద నష్టం ఏమీ లేదు. ఓకేనా? రైట్. 5th ఎంట్రీ ఇంకేమైనా ఎంట్రీస్?
Statutory reserve. స్టాట్యుటరీ రిజర్వ్ మనం ఎక్కడైనా ఇన్కార్పొరేట్ చేసామా ఎంట్రీలో? Investment allowance reserve. రాయలేదు, ఎక్కడ రాయలేదు, ఈ ఇన్కార్పొరేషన్ ఎంట్రీలో రాయలేదు, కానీ మనం సెటిల్మెంట్ మాత్రం చేసేసాం ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి. ఆ సెటిల్మెంట్ అంటే దానిలో రిజర్వ్స్ అన్ని కలిపే కదా సెటిల్మెంట్ మనం మాట్లాడతాం. Yes sir. సో మరి ఇప్పుడు అడిషనల్ గా ఒక ఎంట్రీ రాయాలి కాబట్టి ఆ ఎంట్రీ ఏంటి? Statutory reserve. అమాల్గమేషన్ Adjustment account డెబిట్ ఎంత? అమాల్గమేషన్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ ఎంత? 1 lakh. ఎంత? 1 lakh sir. ఓన్లీ 1 lakh ఏనా? మరి ఎక్స్పోర్ట్ ప్రాఫిట్ రిజర్వ్ కూడా ఉంది కదా. Yes sir. సో టోటల్ 3 lakhs. సో రెండు కూడా స్టాట్యుటరీ రిజర్వ్స్, రెండింటిని తీసుకొస్తాం క్రెడిట్ లోకి. ఎక్స్పోర్ట్ ప్రాఫిట్ రిజర్వ్ ఒకటి 2 lakhs, ఎక్స్పోర్ట్ పర్పస్ కోసం క్రియేట్ చేసేదాన్ని స్టాట్యుటరీ రిజర్వ్, అలాగే ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్. సో 1 lakh టోటల్ 3 lakhs, రైట్? Yes sir. దీంతో ఎంట్రీస్ కంప్లీట్ అయిపోయాయి. సో మనం అడుగుతున్న క్వశ్చన్ అని ఎంట్రీస్ బేస్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ కూడా చేయమంటున్నా. సో ఎంట్రీస్ బట్టి ఎక్స్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయగలమా మనం? Yes sir. చేసేద్దాం. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ బ్రాకెట్ లో ఆఫ్టర్ అమాల్గమేషన్ అన్నారు. యాజ్ ఆన్ 1/4/2011 కొన్న డేట్ రాయాలి. పర్టికులర్స్ అమౌంట్ అమ్మా జాగ్రత్తగా ఒక్కొక్కటి చెక్ చేసి నాకు చెప్పాలి. Okay sir. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైబిలిటీస్ లో షేర్ హోల్డర్స్ ఫండ్స్ హెడ్డింగ్, సో దానిలో షేర్ క్యాపిటల్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. సో బ్రాకెట్ లో రెండు కలిపి ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎక్స్ లిమిటెడ్ ఆల్రెడీ ఎంత ఉంది? Already 50 lakhs ఉంది sir. అది కాకుండా కొత్తగా ఎంత ఇష్యూ చేసింది? 50 lakhs plus 35 lakhs sir. 35 lakhs. అంతేగాని అక్కడ ఉన్న 30 lakhs కలిపేయకూడదు. Yes sir. ఓకేనా? Close అయిపోయింది sir. రైట్. 50 plus 35 lakhs 85 lakhs. అవుట్ కాలంలో డైరెక్ట్ గా రాసేస్తున్నాను. ఓకేనా? Yes sir. అలాగే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఆల్రెడీ ఎంత ఉంది? Already 22 lakhs ఉంది sir. ప్లస్ కొత్తగా ఎంత ఇష్యూ చేసాం? 18,70,000. సో రెండు కలిపేస్తే 22 lakhs plus 18,70,000. 40,70,000. నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ హెడ్ లో ఏమేమి రిజర్వ్స్ ఆల్రెడీ ఉన్నాయో చెక్ చేయాలి. ఎక్స్ లిమిటెడ్ లో జనరల్ రిజర్వ్ ఉంది. Yes sir. జనరల్ రిజర్వ్ ఎంత ఉంది? 5 lakhs ఉంది sir. ప్లస్ మరి వై లిమిటెడ్ జనరల్ రిజర్వ్ ఇన్కార్పొరేట్ చేసామా? No sir. ఏం చేయలేదు sir. 0. Yes sir. ఓకేనా? రైట్. నెక్స్ట్ అలాగే ఎక్స్పోర్ట్ ప్రాఫిట్ రిజర్వ్ ఉంది. ఎంత ఉంది? Export profit reserve 3 lakhs plus 2 lakhs కూడా రాయాలి. ఇది కూడా ఇన్కార్పొరేట్ చేసాం కాబట్టి ఇది కూడా యాడ్ చేసాం. సో టోటల్ 5 lakhs. వెరీ గుడ్. అలాగే ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ రిజర్వ్ ఉంది. ఎంత ఉంది? 0 plus 1 lakh. 0 ప్లస్ మరి 1 lakh యాడ్ చేయాలా లేదా? చేయాలి sir. చేయాలి, ఎందుకంటే ఎంట్రీ రాస్తాం కాబట్టి కదా. అవి కాకుండా కొత్తగా ఇంకేమైనా రిజర్వ్స్ ఉన్నాయా? No sir. క్యాపిటల్ రిజర్వ్. Yes sir. పిఎన్ఎల్ కూడా ఉంది మీ దగ్గర. సో పిఎన్ఎల్ కన్నా ముందు క్యాపిటల్ రాస్తాను. ఎగ్జిస్టింగ్ ఎక్స్ కి ఏం లేదు, బట్ వై నుంచి ఎంట్రీ రాసినప్పుడు క్యాపిటల్ రిజర్వ్ క్రియేట్ అయింది కదా. 3,80,000 created. మనం రాయాలి కదా sir. 3,80,000. ఇది కాకుండా ఇంకొకటి ఏముంది ఇక్కడ? పిఎన్ఎల్. P&L. పిఎన్ఎల్ ఎక్స్ లిమిటెడ్ ఎంత ఉంది? 7,50,000. వైద్య ఏమైనా రాసాం మనం? No sir. లేదు. రైట్. Yes sir. అయిపోయింది. అదంతా షేర్ హోల్డర్ సంబంధించిన ఫండ్స్ అంతా అయిపోయింది. తర్వాత ఏంటి? నాన్ కరెంట్ Long term liabilities. లాంగ్ టర్మ్ కాదు, నాన్ కరెంట్ లైబిలిటీస్. దానిలో 13% డిబెంచర్స్. ఎగ్జిస్టింగ్ ఎక్స్ లిమిటెడ్ ఎంత ఉన్నాయి? 5 lakhs. వై లిమిటెడ్ ఎంత తీసుకున్నాం? 3,50,000. 3,50,000. సో టోటల్ 8,50,000. మా అర్థమవుతుంది కదా. Yes sir. అలాగే కరెంట్ లైబిలిటీస్, Trade payables. ట్రేడ్ పేయబుల్స్ ఎగ్జిస్టింగ్ ఎంత ఉన్నాయి? 4,50,000 plus 0. కొత్తగా తీసుకుంది ఎంత మనం ఎంత రికార్డ్ చేస్తే అంత వాల్యూ రాయాలన్న. ఎంత రికార్డ్ చేస్తాం? Okay. Okay. Trade payables. 3,50,000. 3,50,000 కదా బుక్ వాల్యూ రికార్డ్ చేస్తాం. Yes sir. Yes sir. Book రెండు value. కలిపితే 8 lakhs. 8 వేరే వాల్యూ రికార్డ్ చేస్తే ఆ వాల్యూ రాయాలన్న. ఓకేనా? Okay sir. ఓకే. నెక్స్ట్ అదర్ కరెంట్ లైబిలిటీస్ ఎంత? 2 lakhs plus 1,50,000. టోటల్ 3,50,000. అయిపోయింది. ఇంకేమైనా లైబిలిటీస్ ఉన్నాయేమో చెక్ చేసుకో ఎంట్రీస్ ప్రకారం. సి అకౌంట్ డెబిట్ అయ్యింది, క్రెడిట్ అయ్యి క్యాన్సిల్ అయిపోయింది. లిక్విడేటర్ డెబిట్ అయ్యింది, క్రెడిట్ అయ్యి క్యాన్సిల్ అయిపోయింది. ఎస్ఎస్ అన్ని ఆల్రెడీ రికార్డ్ చేసేసాం.
లయబిలిటీస్ అన్ని ఆల్రెడీ రికార్డ్ చేసేసాం. ఇంకేం లేవు కదా, లేదు సార్. ఇంకేం లేవు కదా లయబిలిటీ సైడ్. ఏం లేదు సార్. డిబెంచర్స్ అయిపోయినాయి, ఈక్విటీ క్యాపిటల్ అయిపోయింది, రిజర్వ్స్ కూడా అయిపోయినాయి. సో టోటల్ లయబిలిటీస్ టోటల్. ఎంతనా? 1,68 lakhs. 68 అంతేనా? Yes sir. 1,68 lakhs. ఇన్ ద సేమ్ వే మళ్ళీ ఏం చేయాలి నువ్వు ఇప్పుడు? అసెట్స్ కూడా రికార్డ్ చేసి, అసెట్స్ అన్ని రికార్డ్ చేస్తావా? Yes sir. అసెట్స్ అన్ని జాగ్రత్తగా రికార్డ్ చేయండి, రికార్డ్ చేసి సమ్ కంప్లీట్ చేయండి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఇస్తే కనుక నెక్స్ట్ క్లాస్ లో అడగండి. అమాల్గమేషన్ అడ్జస్ట్మెంట్ రాయము సార్ అసెట్స్ లో. ఎందుకు లేదండి, ఇక్కడ ఉంది కదా డెబిట్ లో. నేను ఇక్కడ ఓన్లీ లయబిలిటీస్ కి రాశాను. అసెట్ సైడ్ లో అమాల్గమేషన్ అడ్జస్ట్మెంట్ రాయాలి. అది ఏ హెడ్ లో రాయాలి? నాన్ కరెంట్ లోనా కరెంట్ లోనా? గంగాధర్ నువ్వే చెప్పు. అమాల్గమేషన్ అడ్జస్ట్మెంట్ అనే అకౌంట్ నాన్ కరెంట్ లోనా కరెంట్ లోనా? కరెంట్ సార్. కరెంట్ లో రాయాలా? ఎందుకని? ఎందుకని? అది క్యాష్ నాన్ కరెంట్ లో రాసుకోవాలి నాన్న. సార్. ఎందుకంటే అది మోర్ దాన్ 2 years వాడు టైం స్పెండింగ్ చెప్పాడు కదా నాన్న. ఇంకో 2 years అన్నాడు కదా, అంటే 2 years అంటే లాంగ్ టర్మా షార్ట్ టర్మా? లాంగ్ టర్మ్. మరి లాంగ్ టర్మ్ అన్నప్పుడు నాన్ కరెంట్ లో రాయాలి కరెంట్ లో రాయాలా? నాన్ కరెంట్. అది ఇంకొక 1 year లోనే క్లోజ్ అయిపోతాయంటే అప్పుడు నువ్వేం చేయొచ్చు? కరెంట్ లో రాయొచ్చు. అది సో ఇది నాన్ కరెంట్ కాబట్టి, సో నాన్ కరెంట్ లో రాయండి మోర్ దాన్ 1 year కాబట్టి. ఓకేనా? సో జాగ్రత్తగా కంప్లీట్ చేసేయండి. అసెట్స్ అంతా కూడా మీరు చేయండి. సో మీరు చేసేయండి. నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకొక సమ్ అలాగే సెల్లింగ్ కంపెనీ బుక్స్ కూడా నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను.